బాబా అంటున్నారు, సదా నన్ను ప్రేమతో తలుచుకుంటూ ఉండు, అంతులేని ఆనందం లభిస్తుంది అన్నారు. సదా నన్ను ప్రేమతో తలుచుకుంటూ ఉంటే అంతులేని ఆనందం లభిస్తుంది అన్నారు. అయితే దానికి మాస్టర్ గారు ఏమంటున్నారు, ఈ తలుచుకోవటం అనేది అనేక రకాలు. మనం తలుచుకోవటం అనేది, బాబాని ఎలా తలుచుకుంటాం అనేది కూడా అనేక రకాలుగా ఉంటుందంట. ఎట్లా, కోరికలు తీర్చమనో, లేక తాను అనుకున్నది కావాలనో బాబాని తలచడం, అది ఒక విధానం. మనం ఏం చేస్తాం, బాబాని మనం పూజిస్తున్నా, మనం ప్రస్తుతం పారాయణలు చేసుకునేవి మనకి కష్టాలు కోరికలు తీర్చి మనల్ని ఒక సక్రమైన మార్గంలో పెట్టి అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా ముందుకు తీసుకువెళ్ళమనే ఉద్దేశంతో మనం ఆయన్ని స్మరించుకుంటూ తలుచుకుంటూ ఉంటాం. మాస్టర్ అంటున్నారు, తలుచుకోవటం అంటే కోరికలు తీర్చమనో లేక తాను అనుకున్నది కావాలనో బాబాని తలచటం. అలా కాక అదొక విధం. అలా కాక ఎలా స్మరించాలట, ఆయన నన్ను సదా వెంట ఉండి కాపాడుతూ ఉన్నాడు, నా రక్షకుడు ఆయనే, ఆయన లేక నేను లేను అని చింతించడం నిజమైన భక్తి యోగానికి పరాకాష్ఠ అంటున్నారు. అంటే కోరికలు తీర్చమనో కష్టాలు తీర్చమనో స్మరించడమే కాకుండా నిజానికి ఆయనకి మనం శరణాగతి చెందుతూ ఉన్నాం, మనం నమస్కారం చేసి అంతా నీదే బాధ్యత అని అంటంలో ఎలాంటి భావం ఉండాలి అంటే, ఆయన నన్ను సదా వెంట ఉండి కాపాడుతూ ఉన్నాడు. మనకి రక్షణ లభించేటప్పుడు అది ఎలాంటి రక్షణ లభిస్తుందో కూడా మనకి తెలియదు అనమాట. అంటే మనకు అవసరమైతే తప్పించి, లేదంటే బాబా సాధ్యమైనంత వరకు ఏవైనా జరగవలసిన వాటిని మనకి ఆయన సంస్కరిస్తూ మనల్ని ఒడ్డును పడేస్తూ ఉంటారు. కాకపోతే అది గుర్తించే స్థాయి కూడా మనకి లేదు. ఇప్పుడు చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, అబ్బా నా వేలికి దెబ్బ తగిలింది అనుకుంటాం, కానీ ఆ సమయంలో ఏ దెబ్బ తగిలాలో కూడా మనకి తెలియదు. అలా ఆయన అనుగ్రహం ఉంటే పెద్ద పెద్దవి కూడా చిన్నవిగానే వెళ్ళిపోతాయి. కానీ మనం అప్పుడు ఆయన రక్షణని కూడా గుర్తించలేకుండా, అయ్యో నేను బాబాని పూజిస్తూ ఉన్నాను, అయినా కానీ నాకు ఈ దెబ్బ తగిలిందే, లేకపోతే ఇంకో ఆపద జరిగిందే అని మనం అనుకుంటూ ఉంటాం. అందుకని ఎప్పుడూ సూక్ష్మంగా మనకి లభించే రక్షణని మనం గుర్తించే స్థాయిలో ఉండవు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, కేవలం ఆయన మన అవసరాలు తీర్చడం కోసం అనే కాకుండా, అయితే బాబా అన్నారు అవి తీరుస్తూనే మిమ్మల్ని ఈ మార్గంలో నడిపిస్తానని. అట్లా కాకుండా మనం ఎలా స్మరించాలి, బాబా నన్ను సదా వెంట ఉండి కాపాడుతూ ఉన్నాడు, ఆయనే నా రక్షకుడు, ఆయన లేక నేను లేను. మనలో జరిగే క్రియ అంతా మనం మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం మర్చిపోతాం. కారణం ఏంటి, మనకి అటువంటి అనుభవంతో మనం జీవించట్లా, అన్నీ మనమే చేసుకుంటున్నాం అనుకుంటూ ఉంటాం. ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు మనల్ని 2-3 నిమిషాలు ప్రాణాయామం చేయమంటేనే మనం చేసిన తర్వాత కొంచెంసేపటికి మనం చేయలేమనిపిస్తుంది. అంటే ఒక్కొక్క శ్వాస తీసుకోవటం ఇంత నియంత్రణతో ఇంత కష్టమా అనిపిస్తుంది. మనకి ఏం తెలియకుండానే మనలో ఇవన్నీ నిర్వహింపబడుతూ ఉన్నాయి, మన ప్రమేయం లేకుండా, మన కాన్షియస్ ఎఫర్ట్ లేకుండా. అలానే మన బాడీలో జరిగే యాక్టివిటీ మొత్తం కూడా మనం ఒక్కటి కూడా నిర్వహించట్లా. మనం చేసేదల్లా దానికి కావాల్సిన ఆహారాన్ని లోపలికి పంపించడమే తప్పించి నిజానికి మనలో జరిగే ఏ క్రియని కూడా మనం నిర్వర్తించట్లా. అందుకని ఆయన మనలో ఉన్నాడు, ఆయన లేక నేను లేను, ఆయన చైతన్యం వల్లే నేను జీవించి ఉన్నాను, ఆయన లేక నేను లేను, ఆయన నా రక్షకుడు, సదా నా వెంట ఉండి నన్ను కాపాడుతూ ఉన్నాడు అనే విషయంతో అలా స్మరించాలి. అప్పుడేమవుతుంది, కష్టాలు కోరికలు కాకుండా ఆయన ఎప్పుడు నా వెంటే ఉన్నారు అని ఆయన స్మరిస్తూ ఉన్నాం. అట్లా స్మరించడం నిజమైన భక్తి యోగానికి పరాకాష్ఠ. ముందు దానిలో ఏంటి, మనం ఎందుకు చేస్తున్నాం భక్తి అంటే, మనకి బాబా నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను, లేకపోతే ఇప్పుడు కోరికలో ఉన్నాను, నేను ఆపదలోనో కోరికలోనో ఉన్నాను, నాకు ఆ కోరిక తీరాలి, లేకపోతే ఈ ఇబ్బంది తొలగాలని చేస్తూ ఉన్నాం. అది మన ఈ లౌకికమైన జీవితంలో మన అవసరమైన దానికోసం చేస్తున్నాం తప్పించి నిజంగా భక్తి అనేదానికి అంటే మనకి ఇంకా అక్కడ కుదరలేదు. అందుకని ఇలా చేయటం నిజమైన భక్తి యోగానికి పరాకాష్ఠ. గాయం మానినా కూడా బాగోజీ సాయి చేతికి నూనె రాసి ఆకు కట్టడంలోని అంతరార్థం ఇదే అంటారు మాస్టర్ గారు. చూడండి, మరి బాబా సహజ స్థితి అయితే పెద్ద పెద్ద గుండెగల్లో ఆయన వండేటప్పుడు చేయి పెట్టి కఫ్ని అంతా పైకి చేయి మడుచుకొని బాబా బాగా ఉడుకుతున్న వాటిలో తన గరిటె కాకుండా ఆయన చేయి పెట్టే కలిపి తిప్పుతూ ఉన్నా కానీ ఏ రోజు కాలం చెయ్యి ఆయన తర్వాత ఎక్కడో కొలిమిలో పడిపోతున్న బిడ్డను కాపాడటానికి దినులో తమ చేయి కాల్చుకున్నప్పుడు బాబాకైతే
చేయి కాలింది. అంటే సహజ స్థితి నుంచి. ఎందుకని? ఆ పిల్లవాడు అనుభవించవలసిన కర్మని బాబా స్వీకరించారు. ఎందుకని? ఆ పిల్లవాడు ఆయన భక్తురాలి బిడ్డ అనమాట. అంటే తల్లిదండ్రులు చేసే భక్తి బిడ్డలను కూడా కాపాడుతుంది అంటానికి ఎంతంటే నిదర్శనం మనం చెప్పలేం. అది కూడా ఎట్లా? అవసరమైతే ఆయన వాటిని స్వీకరించి ఆయన అనుభవిస్తారనమాట. అది చూసి బాగోజీ బాధపడి బాబాకి రోజు బాగా చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసి ఆయన ఆకులు కట్టి బాబాకి దానికి ఉపశమనం కోసం చేసేవారట. బాబాకి తగ్గిపోయిన తర్వాత కూడా ఆయన అతని కోసం చూస్తూ అలా కూర్చుండేవారట. బాబాకి తగ్గిపోయింది కదా, ఇంక మనం వెళ్ళక్కర్లేదు అనుకున్నా కానీ అయినప్పటికీ కూడా బాబా చూస్తూ ఉండేవారట. అంటే ఎందుకు? నిజంగా ఆయన చేత సేవ చేయించడం అతనికి అవసరం కనుక. అందుకే మాస్టర్ గారు అంటున్నారు, సాయి చేతికి నూనె రాసి ఆకు కట్టడంలోని అంతరార్థం ఇదే. అట్టి ప్రేమ భావమే భక్తి యోగంలో పరాకాష్ఠత చెందిన భక్తుని హృదయ నివేదన అంటున్నారు. అందుకని సదా నన్ను ప్రేమతో తలుచుకుంటూ ఉండు, అంతులేని ఆనందం లభిస్తుంది. అంటే మనం సాయిని ఈ విధంగా స్మరించాలి అని మాస్టర్ గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం గత వారం కాలానికి అవ్వాలనే అధ్యాయం చదువుకుంటూ బాబా సమాధి ఘట్టాన్ని చదువుకుంటూ ఉన్నాం. కానీ నిజానికి మరణాన్ని జయించిన వాళ్ళే మహాత్ములు అని చెప్పారు. ఎందుకని? భౌతిక దేహంతో మాత్రమే జీవించేవాళ్ళు, అంటే ఆ దేహమే తమ ఇదిగా జీవించే వాళ్ళకి మాత్రమే మరణం ఉంటుంది. కాబట్టే మనం చూసేవాళ్ళలో ఎవరన్నా అట్లా దేహాన్ని వదిలేస్తే మళ్ళీ వాళ్ళు చూడటం ఉండదు. కారణం వాళ్ళు ఆ దేహమే తామని జీవించిన వాళ్ళు. కానీ మహాత్ములందరూ ఎవరంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్యమే. ఆ దేహం మన కోసం తీసుకొని మన ముందుకు మనకు అందుబాటులోకి వచ్చింది. ఎందుకని? అలా దేహంతో వస్తే తప్పించి మనం ఆయన తత్వాన్ని గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాం అన్నమాట. అందుకని అలా వచ్చిన వాడే. కాబట్టి నిజానికి బాబాకి మరణం ఎక్కడిది? అదే బాబా అన్నారు. మనం సీమోల్లంఘన ఘటన గురించి అంటే బాబా మహాత్ములకి వాడు ఎప్పుడు దేహం వదిలేయాలనే విషయం కూడా ముందే వాళ్ళకి తెలుసు అనమాట. మనకు అనిపిస్తుంది, అబ్బా ఇంకా కొంతకాలం ఉంటే బాబాని మనం కూడా వెళ్ళి దర్శించుకునే వాళ్ళమేమో, అవకాశం వచ్చేదేమో, సేవించుకునే వాళ్ళమేమో అనిపిస్తుంది. కానీ షిరిడీలో సంఘటనలు చూస్తే దానికి ఎంత విరుద్ధంగా ఉన్నాయంటే రాను రాను మన మానవ నైజంలో మార్పులు రావడం ఎంత కష్టమో. సాయి సన్నిధిలో ఆయన రోజు వచ్చే 500-600 రూపాయల దక్షిణని విరివిగా పనిచేసేసేవారు ఆ డబ్బు కోసం. తర్వాత బాబా దగ్గరికి వచ్చే నైవేద్యాలు, విలువైన నైవేద్యాలు, బాగా ధనవంతులు వాళ్ళు రకరకాల వెండి పళ్ళాళ్ళు తీసుకొచ్చే మంచి మంచి రుచికరమైన వంటకాలు కానివ్వండి, స్వీట్స్ కోసం కానివ్వండి, ఎగబడి కొట్టుకునే స్థాయిలో ఉండేవారట. అంటే ఆయన దాకా కూడా వెళ్లకుండా కాజేసేవారట. మానవ నైజంలో మార్పు రావడం ఎంత కష్టమో మనం గతంలో కూడా చూసాం. ఫకీర్కి 700 రూపాయలు ఇవ్వమని ఇస్తే, లక్ష్మణ్కి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అందులో కొంత కాజేసి ఇచ్చారు. మరి బాబాకి తెలియదా అంటే తెలుసు. కాకపోతే ఆ లీలలో ఆ ఫకీర్ అనేవాడు భగవత్ ప్రసాదం మనకి ఎంత ఉంటే దానితోనే తృప్తిపడాలి, కానీ మనకి ప్రాప్తంలో లేని దానికోసం ఆరాట పడకూడదని అది తెలియజేయటం కోసం అలా చెప్పి మళ్ళీ అతను దారి మధ్యలో వెళ్తూ ఉంటే వేరే భక్తునికి స్వప్న దర్శనం ఇచ్చి ఆ వెళ్ళే ఫకీర్కి 200 తక్కువ అవుతాయి ఇవ్వమని చెప్పి చేశారనమాట. అంటే బాబా సన్నిధిని నిజంగా మనం అనుకుంటున్నాం ఇప్పుడు కనుక ఉంటే అబ్బా మనం ఎంత అద్భుతంగా వినియోగించుకునేవాళ్ళమో అని. కానీ అది కాదంటానికి మనకంటే ఇంకా బెటర్ అయిన ఆ రోజుల్లోనే అంత ఘోరంగా చేశారనమాట బాబా సన్నిధిని. బాబా కూడా అంటూ ఉండేవారు, నా నాన్న వస్తాడు, నాన్న వచ్చి ఇవన్నీ చక్కబరుస్తాడని. ఎవరూ కూడా ధైర్యం చేసి ముందుకు వెళ్ళి వాళ్ళందరినీ, అంటే ఒక మాఫియాలాగా అయిపోయారు ఈ వచ్చే వంటకాల కోసం. ఒకళ్ళు బాబా దగ్గర వచ్చి దక్షిణ కాజేయాలని, అవసరం ఉన్నా లేకపోయినా అవి ఇవి ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఏర్పాట్లు చేసి, బాబా ఇదిగో ఇంత ఖర్చు అయింది, డబ్బులు 100 రూపాయలు అయింది, 50 రూపాయలు అయిందని ఇట్లా వాళ్ళు తీసుకొని ఆ సన్నిధిని సద్వినియోగం చేసుకోకుండా అలా మార్చేశారనమాట. అందుకనే బాబా అనుకొని ఉంటారు, మనం వీళ్ళకి భౌతికంగా లభించిన వీళ్ళు ఈ విధంగా కొట్టుకుంటూ ఉన్నారని చెప్పి ఆయన చైతన్య రూపం ధరించాలని అనుకున్నారేమో అనిపిస్తుంది. అందుకని బాబా 2 సంవత్సరాల ముందే ఆ విషయాన్ని చెప్పారు. 1918లో బాబా సమాధి అయినప్పటికీ కూడా 1916 ఒక విజయదశమి రోజున బాబా ఉగ్ర రూపం దాల్చి
నగ్నంగా నిలబడి, మూర్ఖులారా ఇప్పుడు తెలుసుకోండి నేను హిందువునో ముస్లింనో. ఇన్నాళ్ళు ఆయన హిందువా ముస్లిమా అని కొట్టుకుంటూ ఉన్నారు. ముందంతా మీవాడు అన్నారు. కాదు, ఆయన మహత్యం, ఆయన గొప్పతనం, ఆయన యొక్క సమత తెలిసిన తర్వాత ఆయన మావాడని కొట్టుకుంటూ ఉన్నారు. అంటే మనిషి ఈ మతమౌఢ్యాన్ని, ఈ కులతత్వాన్ని, వీటిని ఆయన ఎన్ని చెప్పినా కానీ, అన్ని మతాల్ని ఆదరించి అందరినీ ఆదరిస్తూ ఉన్నా కానీ మనుషులు మాత్రం ఇంకా మారకుండా ఈ తత్వాలను కొట్టుకుంటున్నారు. ఇలా కాకుండా నిజమైన మానవత్వాన్ని అలవర్చుకొని అందరిలో భగవంతుని చూడటమే, దానికి మతాలతో పని లేదు అని ఆయన ఎంత చెప్పినప్పటికీ కూడా వీళ్ళు వినే స్థాయిలో లేరనమాట. అందుకే బాబా ఆ రోజు మూడులారా ఇప్పుడు నేను హిందువునో ముస్లింనో తేల్చుకోండి అని అట్లా ఆయన బట్టలన్నీ తీసి ఆ కఫ్నీని అవన్నీ ధునిలో వేసేసి అగ్నికణాల వంటి కళ్ళతో అవి అగ్నికణాలాగా వెలిగిపోతున్నాయంట. అలాంటి దాంతో ఆయన కోపగించేసరికి అందరూ భయపడిపోయారు. అయ్యో శుభమాని బాబా దగ్గర ఆశీస్సులు పొందుతామని వస్తే బాబా ఇంత కోపంగా ఉన్నారే అని. తర్వాత బాగోజీ వెళ్ళి, బాబా అందరూ పండగ రోజు ఆనందంగా ఇక్కడికి వస్తే మీరు ఇంత కోపంతో ఉంటే వీళ్ళందరూ భయపడుతూ ఉన్నారని చెప్పి బాబా దగ్గర చనువుగా వెళ్ళి ఆయనకి లంగోటా కట్టారట ఈ బాగోజీ. అప్పుడు బాబా సట్కా నెలకేసి కొడుతూ ఈ దినమే నా సీమోల్లంఘనం అని తెలియజేశారు. అంటే ఆయన ముందే చెప్తున్నారు, మళ్ళీ వచ్చే దసరా రోజే నా సీమోల్లంఘనం, విజయదశమి రోజే నా సీమోల్లంఘనం అంటున్నారు. అంటే ఇక్కడ సీమోల్లంఘనం అంటే సీమ అంటే ఏంటి? మన పరిమితి ఎలా అయితే మన బాడీతో పెట్టుకొని ఉన్నామో, మన బౌండరీస్ అంతా మన బాడీయే. మన బాడీ నుంచి బయట అనేది మనది కాదు. ఇది నేను, ఇది కాందంతా వేరు అనే భావంలోనే ఉంటుంది. అందుకని అలాంటి దాని నుంచి ఆ సీమలు అంటే అలాంటి బోర్డర్స్ నుంచి సాయి అనే దేహభావం అంటే జనాలు చూస్తూ ఉన్న దాని నుంచి ఆయన ఆ సీమోల్లంఘనం చేస్తూ ఉన్నారు సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపంగా. అందుకే ఏమన్నారు? నా మట్టి సమాధానం చెప్తుంది, నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది అని. అందుకని బాబా ముందే చెప్తూ ఉండేవారు. ఆ బాబా దగ్గరికి తరచుగా వచ్చే భక్తులతోటి కూడా బాబా ఇలానే చెప్తూ ఉంటారు, మీరు పదే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని. కొంతమంది భక్తులతోనేమో నేను ముందు వెళ్తాను, మీరు వెనుక వస్తారు అని ఇలా చెప్తూ ఉండేవారు. అలానే ఆయన సంకల్పానుసారం ఈ బూటీకి శ్యామాకి స్వప్న దర్శనం ఇచ్చి అందులో సందేశం ఇచ్చారు. ఇక్కడ ఒక పూజా మందిరం కట్టించండి అని. దానికోసం బూటీ బాబా యొక్క అనుమతి తీసుకొని శ్యామతోటి కాకా దీక్షతోటి మంచి ప్లాన్ గీయించి ఆయన 2 అంతస్తుల భవనం కట్టిస్తూ కింద మురళీధరునికని ఒక విగ్రహ ప్రతిష్ఠ చేద్దామని చెప్పి పూజా స్థానాన్ని, అలానే శిల్పులకు కూడా మంచి మురళీధరుని విగ్రహాన్ని తయారు చేయమని ఇచ్చి శిల్పులు నియమించాడు. భవనం కట్టుబడి బాగా సాగిపోతుందని బూటీ కూడా పొంగిపోతున్న రోజులు అవి. అక్టోబర్ నెల ప్రవేశించేసరికి బాబా కూడా రోజుకి కొంచెం ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఈ క్రమంలో ఏ మార్పులు లేకుండా అన్నీ చేస్తూ ఉండేవారు. మనం చెప్పుకున్నాం, ఆయన భిక్షకు కూడా వెళ్ళలేని స్థితిలో కూడా వీళ్ళని పట్టుకొని సహాయం తీసుకొని భిక్షకు వెళ్ళేవారట. అందరికీ అన్నీ ఇచ్చి ఆయనకి భిక్ష చేయాల్సిన అవసరం ఏముంది? అయినప్పటికీ కూడా పాంచభౌతికమైన దేహాన్ని ధరించినప్పుడు ఈ పంచభూతాల నుంచి వచ్చే పోషణనే మన దేహం స్వీకరిస్తుంది. అది తెలియజేయడానికే సాయి కేవలం 5 ఇంటి దగ్గర మాత్రమే భిక్ష చేసేవారు. పైగా భిక్ష తన కోసం కాదు, తన భక్ష మీద ఆధారపడినటువంటి ఎంతోమందికి ఎన్నో జీవుల కోసం ఆయన ఓపిక లేకపోయినా కానీ అలా వెళ్ళేవారు. అలా వెళ్ళినప్పుడు ఈ బాబా గురుప్రసాదంగా చూసుకునే ఇటుకరాయి మసీదులో నేలపైన ఉన్నప్పుడు దానికి ఈ మాధవ పసలే మసీదు చిమ్ముతూ ఉంటే దుమ్ము పడుతుందని చెప్పి దుమ్ము పడకుండా తీయాలని చేతిలోకి తీసుకోగానే అది కాస్త జారి క్రింద పడి విరిగిపోయింది. వాళ్ళందరికీ తెలుసు అది ఎంత విలువైన వస్తువు బాబాకి. అందుకే వీళ్ళు మహల్ సాపాతి, కాశీరామ్ షింపేరి వీళ్ళు రోజు దానికి అభిషేకం కూడా చేసేవారట. అభిషేకం పూజ చేసి దుని దగ్గర ఉన్న స్తంభం ప్రక్కన పెట్టేవారు. కానీ ఈరోజు అంత పవిత్రంగా వీళ్ళు చూసుకునేది బాబాకి అత్యంత సన్నిహితమైన ఆ ఇటుకరాయి విరిగిపోయేసరికి అమ్మో బాబా వచ్చి కోపించి ఏమంటారు అని భయపడుతూ ఉంటే సాయి వచ్చిన తర్వాత దాన్ని చూసి వీళ్ళ మీద కోప్పడకుండా దాన్ని చెక్కిలు కానించుకొని కన్నీరు కారుస్తూ బాబా అన్నారట, విరిగింది ఇటుక కాదు, నా ప్రారంధం, ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం, దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది, అదే విరిగిపోయింది, ఇక నేను ఎక్కువ కాలం జీవించను అని అన్నారు. కానీ వీళ్ళెవరికి కూడా
అర్థం కావట్లేదు. బాబా ముందుగానే సంకేతాలు ఇస్తూ ఉన్నప్పటికీ కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇంకా బూటి అన్నాడు, బాబా మీరు అనుమతిస్తే నేను వెండి తీగలతో కానీ బంగారు తీగలతో కానీ దాన్ని గట్టిగా చుట్టి ఒకే అంటే పగిలిపోయిన 2 ముక్కల్ని ఒకే ఇటుకగా చేసి ఇస్తాను అన్నా కానీ బాబా అనుమతించలేదు. అలానే మనం చెప్పుకున్నట్టుగా కొంతమంది భక్తులు పురందరే దీక్షితులు వీడు రాగానే బాబా అన్నట, నేను ముందు వెళ్తాను, మీరు వెనుక వస్తారు, నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది, నా నామం పలుకుతుంది. చూడండి, ఆయన ఎవరు కూడా వారసుల్ని పెట్టాల. కారణం ఏంటి? ఆయన లేకపోతే కదా వారసుల్ని పెట్టుకోవటానికి. ఎప్పుడూ ఉండే చైతన్య స్వరూపం అన్నమాట. అందుకని బాబా అన్నారు, నా సమాధి నుంచే నేను మాట్లాడతాను, నా సమాధి మీతో మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది, నా నామం పలుకుతుంది అని బాబా ఊది ఇచ్చి వారిని పంపేసేవారట. అయినప్పటికీ కూడా ఆ మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత మహల్సాపత్ అన్నారు బాబా ఏమని, నాకు ఇక్కడ ఉంటే బాగుండలేదు, నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని. ఇట్లా బాబా చెప్పిన తర్వాత ఈ నవరాత్రులు ఆరంభం అవుతూనే ఇంకా తాత్యాకు కూడా భయంకరమైన జబ్బు చేసింది. అతను మసీదుకి కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు ఒకరోజు బాబాకు కూడా అదే సమయంలో తీవ్రంగా జ్వరం వచ్చింది. రోజు రోజుకి బాబా యొక్క ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది. భక్తులందరూ ఏమో అయ్యో బూటి ఇంత మంచిగా భవనం కడుతూ ఉన్నారు, బాబా దాన్ని పావనం చేయకుండానే ఒకవేళ ఎక్కడ సమాధి చెందుతారో అని భయపడుతూ ఉన్నారు. ఒకరోజు తాత్యాన్ని బాబా పిలిపించి అతనికి బాబా పాయసం తినిపించారనమాట. తాత్యాకి బాగా ఇష్టం, అందుకని అది తినిపించి అది కూడా అతను ఎంతో కష్టపడి మింగాడు. అప్పుడు బాబా అతను నొసట ఊది పెట్టి అన్నారు, తాత్య మొదట మన ఇద్దరి కోసం 2 ఓయిలు తెప్పించాను, కానీ మరలా మనసు మార్చుకున్నాను, నేను అక్కడనే వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని అతన్ని పంపివేశారు. అంటే బాబా చెప్పారు, ముందు మనకు ఇద్దరి కోసం 2 ఓయిలు తెప్పించాను అంటున్నారంటే వాళ్ళు ఒకే ఆత్మ 2 దేహాలుగా జీవించారు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళు మరణ సమయంలో కూడా విడిపోకూడదా అన్నట్టుగా బాబా ముందే నిర్ణయం తీసుకున్నారు. కానీ మళ్ళీ ఏం చెప్తున్నారు, నేను మనసు మార్చుకున్నాను, నేను ఒక్కడే వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని అతన్ని పంపివేశారు. ఉయ్యల అంటే సమాధి అని అర్థం. సాయి దృష్టిలో మృత్యు అంటే తాత్కాలికమైన నిద్ర, జీవులు మరలా జన్మించవలసిందే కదా. ఎందుకు ఆయన అలా అన్నారు అంటే, బాబా దృష్టిలో మృత్యు అంటే తాత్కాలికమైన నిద్ర. మనకి ఆ విషయం తెలియదు కాబట్టి మనకి మాస్టర్ గారు అంటారు, మృత్యు అంటే ప్రతి మనిషికి ఎందుకు భయం అంటే, మృత్యువులో ఏమవుతుందో మనకి తెలియదు, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి పోతామో ఏం జరుగుతుందో మనకేం తెలియదు. మనకి తెలిసేదల్లా ఒకటే, ఒకసారి మృత్యు వచ్చిన తర్వాత ఆ మనిషి మనకు కనపడ్డు, ఇక వాళ్ళు ఉండకుండా వెళ్ళిపోతారు అనే విషయమే మాత్రం తెలుసు కాబట్టి మనకి మృత్యు అంటే భయం. అందుకే మాస్టర్ గారు అంటారు, మనకి తెలియని విషయం దేనిలో నుంచి అయినా, ఏ విషయంలో నుంచి అయినా మన మొదటి కలిగే ఫీలింగ్ ఏంటంటే భయం. ఈ రోడ్డు మీద వెళ్ళాలి, చీకటిగా ఉంది, అక్కడ ఏముంటుందో తెలియదు, రోజు వెళ్ళేదే అవ్వచ్చు, కానీ అక్కడ తెలియకపోవటం వల్ల ఫస్ట్ వచ్చే భయం ఏంటి? భయం. అక్కడ ఏముందో దేని మీద కాలు వేస్తామో అనో లేకపోతే అట్లా. అందుకని ప్రతిదీ కూడా మనం మొదటిసారిగా మనకి ఏమి తెలియనప్పుడు వచ్చే భావం ఏంటంటే భయం అన్నమాట. ఎందుకు బాబా ఇలా అన్నారు అంటే, బాయజీ మామి బాబాని శ్యామాను సమానంగా చూసింది కాదు, సాయినే ఎక్కువగా చూసుకున్నది. అందుకనే బాబా అతన్ని మరొక రూపంగా ప్రేమించారు. ఒకే ఆత్మ 2 దేహాలుగా జీవించిన వారిద్దరు మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలిచారు. చూడండి, మరి ఆయన గురించి కూడా చెప్పారు, నాకు నీ గురించి బాధ లేదని ఒక భక్తుడితో చెప్తూ, నాకు నీ గురించి బాధ లేదు, నీకు మృత్యుదేవత ఉత్తరవు రద్దయింది, కానీ నాకు తాత్యా గురించే భయంగా ఉంది, అతను విజయదశమి రోజున మరణించవలసి ఉంది, కాకపోతే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పారు. కానీ అతను మాత్రం తట్టుకోలేక ఒక బాలాషింపికి మాత్రం చెప్పాడనమాట. అంటే అతనిది బాబా కూడా 2 సంవత్సరాల ముందు ఏమన్నారు, ఈ రోజే నా సీమోల్లంఘనం అని సట్కా నేలకేసి కొడుతూ ఆ విజయదశమి రోజు చెప్పారు. అంటే వాళ్ళిద్దరు ముందే బాబా నిర్ణయించారు. కానీ మళ్ళీ అప్పుడు ఈ మాట అన్నప్పుడు, నేను ఒక్కడనే వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళనేసరికి తాతయ్య కళ్ళు తడి పెట్టి, సాయి నన్నే ముందు పంపరాదా అన్నారు. అంటే నేను ముందు వెళ్తున్నందుకు అన్నారు, లేదు బాబా మీరు నన్ను ముందు పంపండి అంటే. చూడండి బాబా ఎంత ఆ స్థాయిలో ఉన్నవాడు కూడా ఎంత సాధారణమైన ఒక మామూలు, అంటే మనం ఏమీ లేకపోతేనే ఇంత అహంకారంతో విర్రవీగుతూ ఉంటాం. మనకి ఎన్ని అంటే మన అహంకారానికి మనకు తెలుసు మనం ఎంత అహంకరిస్తూ ఉంటాం. మనం కాకపోతే వేరే వాళ్ళైనా సరే ఏమీ లేకపోతేనే ఎగిరెగిరి పడుతూ ఉంటాం. కానీ సృష్టి అంతటికి ఆధారమైన వాడు, పంచభూతాలు తన ఆధీనంలో ఉన్నవాడు, మరణాన్ని జయించిన వాడు అయినప్పటికీ కూడా చూడండి బాబా ఎంత
నిరాడంబరంగా, సౌమ్యంగా, వినయంగా అలాంటి మాటలు సహజంగా వస్తాయా అనిపిస్తుంది. బాబా అన్నారు, ఫకీర్ను, నేను పోతే శోకించేవారు ఎవరూ లేరు, నీవు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు. అసలు అది మనం అలాంటి మాట వాడను కూడా వాడలేమన్నమాట. అయినప్పటికీ కూడా అతను వెంటనే, సాయి, నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు, మీరు పోతే ఎందరో దిక్కులేని వారు అవుతారు, మీరుంటే మీ దర్శనంతోనే ఎందరో ధరిస్తారు, నా జీవితం నాకు సాటివారికి కూడా బంధమే. ఎందుకని, అంతటి మహాత్ముడి సన్నిధిలో ఉన్నాడు కాబట్టి తనకి ఆ విషయమైనా తెలిసింది. ఏమని, నా జీవితం నాకు సాటివారికి కూడా బంధమే. మనం ఇంకా ఇంకా కావాలనుకుంటాం కానీ నిజానికి తెలిసిన వాళ్ళు ఎప్పుడు దేహంతో సంబంధమే ఉండదన్నమాట. ఎప్పుడెప్పుడు వదిలేద్దామా అంటే పూర్ణస్థితి వచ్చినా కానీ అట్లా. అందుకని వెక్కి వెడిసిన తాత్యాని, నోర్మోయ్, పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపివేశారు. కాలఫలకం మీద ఆయన తిరిగిలేని శాసనం రాసేసి చెమ్మగిలిన కళ్ళతో ఇంటికి వెళ్తున్న తాత్యాను చూస్తూ ఉండిపోయారు. ఇదంతా పక్కనే చూసిన దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ పక్కకు పోయి కన్నీరు కారుస్తున్నారు. అంటే ఈ మాటలు విన్నాడు, ఎవరికీ చెప్పుకోలేడు. అంతే, ఇంకా ఆయన నిర్ణయం తీసుకున్నారు, ఇక సమాధి అవ్వాలని. ఇక కట్టలు తెంచుకున్న దుఃఖాన్ని అణుచుకోలేక పక్కకు పోయి కన్నీరు కారుస్తూ ఉంటే సాయిని, పైగా బాబా వైపు కన్నెత్తి చూడలేకపోతున్నాడట. అప్పుడు సాయి, దామ్యా, ఎందుకురా ఏడుస్తావు, బుద్ధి లేదు, నాకు మరణం ఎక్కడిది, ఊరుకో, ఎవరికి చెప్పకు, జాగ్రత్త అని గద్దించారు. ఆయనే చెప్తున్నాడు, ఏమని, నాకు మరణం ఎక్కడిది, దేహమే తాముగా జీవించే వాళ్ళకి మరణం ఉంటుంది, కానీ అన్ని జీవుల్లోని చైతన్య స్వరూపుడై అందరిలోనూ తన్నే చూసుకొని విశ్వంతా వ్యాపించి ఇక ఆయన తప్పితే ఉండడానికి లేకుండా ఉన్నప్పుడు ఆయనకి మరణం ఏంటి? అందుకని బాబా అంటున్నారు, ఎందుకురా ఏడుస్తావు, బుద్ధి లేదు, నాకు మరణం ఎక్కడిది, ఊరుకో, ఎవరికి చెప్పకు, జాగ్రత్త అన్నారు. ఇక బాబా ఆ రోజులు సమీపించే కొద్దీ ఆయన కూడా రోజు 2 వారాలు రామ విజయాన్ని వాగ్జీ అనే భక్తుడి చేత చదివించుకొని విని అతనికి ఒక శాలువా, దక్షిణ, కొబ్బరికాయ ఇచ్చి ఆ తర్వాత మౌనంగా ఉంటూ ఉన్నారనమాట. మనం అదే సందర్భంలో ఇంకొక లీల చూసాం. ఈ కొందరు ఫకీర్లు ఒక పులిని బండి మీద కట్టి తీసుకువచ్చి వాళ్ళు ఊరా తిప్పుతూ చూసి ఇచ్చేవాళ్ళు డబ్బులు. అంటే కొంత అప్పట్లో ఎంత ఇచ్చేవాళ్ళు, 5 పైసలు 10 పైసలు లేకపోతే అట్లా ఇస్తూ ఉంటే అవన్నీ సేకరించుకుంటూ వాళ్ళు డబ్బు చేసుకుంటూ ఉన్నారు. సర్కస్ కంపెనీలో జబ్బు పడిన పులిని తీసుకొని, ఒకవేళ ఇది తర్వాత బాగుపడితే వాళ్ళకే అమ్మాయి మంచి ధరకు అమ్మొచ్చు అని వాళ్ళ ఆశతోటి తిరుగుతూ ఉన్నారు. షిరిడీకి వచ్చిన తర్వాత పాపం అదేమో రోగస్థితిలో బాగా బాధతోటి గర్జిస్తూ ఉంది. అప్పుడు అక్కడికి రాగానే బాబా ఏం చేశారు, పాపం దాన్ని అలా కట్టిపారేశారేమి, విప్పండి, దాని బాధ నేను తీరుస్తాను అన్నారు. ఇక ఈ ఫకీర్కి ఆశ కలిగింది, అమ్మయ్య బాబా దీని బాధ తొలగిస్తే ఆరోగ్యం మళ్ళీ నయమైతే మనమే మంచిగా వెళ్ళి ఎక్కువ డబ్బులకి ఆ సర్కస్ కంపెనీ వాళ్ళకి అమ్మొచ్చు అని అనుకున్నారు. ముందు భయపడ్డారు, అంతటి పులిని గొలుసులు తీసేస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూనే మళ్ళీ బాబా చెప్పారు కదా అని ఆ గంపడ ఆస్తోతి దాన్ని తీయగానే అది ఒక్కసారిగా ఎగిరి దూక్కుండా అది మెల్లగా బండి దిగి మసీదు మెట్లెక్కి ఆయన ఎదుటికొచ్చింది. మంత్రముగ్ధైనట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయన్ని చూసి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకున్నది. బాబా పాదాల వాసన చూసింది. 3 సార్లు తోకతో నేలను కొట్టి అక్కడ పడి ప్రాణం విడిచింది. చూడండి ఎంతటి అద్భుతం! ఒక సద్గురు సన్నిధిలో తన ప్రాణాన్ని విడవటం. ఎక్కడో అడవిలో జన్మించిన ఆ పులి కూడా ఎంతటి అదృష్టం కొద్దీ అట్లా సమర్థ సద్గురుడైన సాయి సన్నిధిలో ఆయన పాదాల దగ్గర చివరి క్షణాల్లో అంత రోగబాధలో ఉండి దాని అదృష్టం ఎంతో చూడండి. అంటే ఏ జన్మలో ఎంతటి గొప్ప భక్తుడో. అందుకని అక్కడికి వచ్చి బాబాని పాదాలను వాసన చూసి 3 సార్లు నేకంతో తోకను నెలకేసి కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచిందట. వీళ్ళు కంగారు పడ్డారు, అయ్యో బాబా ఏదో దీన్ని రక్షిస్తారనుకుంటే అది కాస్త చచ్చిపోయిందే అని. అందుకని బాబా ఏమన్నారు, విప్పండి, దాని బాధ నేను తీరుస్తాను అన్నారు. అంతేగాని దాన్ని రక్షిస్తాను కాపాడుతాను అనలా. దాని బాధ నుంచి విముక్తిని చేస్తానంటే అది ఎంతటి రోగ బాధలో ఉండి ఇంకా ఈ శరీరంలో ఉందో అందుకని దాని బాధను తీరుస్తాను అన్నారంటే ఇప్పుడు బాధ లేకుండా దానికి ఉత్తమ గతి ఇచ్చారనమాట. అది ఎక్కడ పుట్టిందో కానీ మహాభక్తునిలాగా సాయి పాదాల వద్ద శాశ్వతంగా దుఃఖ నివృత్తి పొందింది. ఇక ఈ ఫకీర్లు పాపం వాళ్ళ ఆశతో వచ్చారు కదా, ఈ పులి చనిపోయేసరికి బెంగపడుతూ ఉంటే వాళ్ళకి బాబా
ఆ నష్టం కొంతైనా తీర్చాలని 50 రూపాయలు వాళ్ళకి బహుకరించారట. అంటే ఈ ఘటన కూడా మాస్టర్ గారు అంటారు, ఈ సంఘటన చూస్తే మనకైతే ఏమనిపిస్తుంది, ఏముంది పులి వచ్చింది బాబా దగ్గరికి వచ్చింది, ఆయన పాదాలు వాసన చూసి అక్కడే చచ్చిపోయింది, మా అదృష్టవంతురాలు అది, ఎక్కడో పుట్టి ఎక్కడి నుంచో వచ్చి అంతటి సమర్థ సద్గురుడైన సాయినాథుని పాదాల దగ్గరికి వచ్చి తన ప్రాణాలను విడిచింది ఆయన సన్నిధిలో. ఎందుకని ఆయన సన్నిధి అంటే ఇక దానికి ఉత్తమ గతి లభించినట్టే. అట్లా మనం అనుకుంటాం, అంతకు మించి మనకి ఇంకేం అర్థం కాదు. కానీ మాస్టర్ గారు అంటున్నారు, ఈ సంఘటన ఎలా ఉందట, ఆ మృగరాజు వల్లనే సాయి మహారాజు కూడా, ఆ మృగరాజు వల్లనే సాయి మహారాజు కూడా ఆ అడవిలో అది రాజు. అట్లాగే ఇక్కడ సాయి మహారాజు కూడా రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగబాధలోనూ పోషిస్తూ ఉన్నారు. అంటే అది అంత బాధలో ఉన్నా దానికి ఉన్న రుణానుబంధాల వలన అది గొలుసులతో బంధించబడి ఆ స్థితిలో కూడా వీళ్ళకి ఈ ఫకీర్లకి ఆచరణకి అది ఉపయోగపడుతూ ఉంది అనమాట. అంటే రుణానుబంధాలను గుర్తుపెట్టుకో అని చెప్పిన బాబా ఒక్కలేరు గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమవుతుంది, రుణానుబంధాలు లేకుండా మనం ఏది చేయలేమని. ఇక్కడ మనకు జరిగేవన్నీ కూడా దాన్ని బేస్ చేసుకునే ఉన్నాయి. అందుకే రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగబాధలోను, సాయి కూడా అప్పుడు ఎలా ఉన్నారు, ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న సూర్యుడిలా ఉన్నారు, అస్తమిస్తున్న సూర్యుడిలా. అయినప్పటికీ కూడా తమపై ఆధారపడిన జీవులను అంత రోగబాధలోనూ పోషిస్తూ ఉన్నారు. ఇక దానివల్లనే ఆయన కూడా ఇక విడుదల విశ్రాంతి కోరడానికి చిహ్నమానట్లుంది ఈ సంఘటన. మహాత్ములు చూస్తే ఎలా ఉంటుందో చూడండి, ఆ ఒక్క లీలలో ఎంత అద్భుతంగా మాస్టర్ గారు ఆ పోలికని, అంటే ఆ మృగరాజు వల్లనే ఈ యోగి మహారాజు కూడా, ఈయన యోగిరాజు, సాయి అంటే యోగి మహారాజు, ఆ యోగిరాజు కూడా ఇక ఇప్పటిదాకా వీడని రుణానుబంధంలో పోషిస్తూ ఉండి ఇక దానివల్లే ఆయన కూడా విడుదల విశ్రాంతి కోరడానికి చిహ్నమా అన్నట్లుంది ఈ సంఘటన. ఇంకా విజయదశమి దగ్గర పడుతూ ఉన్న కొద్దీ బాబా అంటూ ఉన్నారు, నాకు ద్వారకామాయిలోనూ చావడిలోనూ ఉండాలంటే నాకేమి బాగుండలేదు, నేను బూటివాడకపోతాను, అక్కడ నాకు పెద్ద పెద్ద వారు సేవ చేస్తుంటారు అన్నారు. ఇంకా అట్లా బాబా సమాధి ఇంకా 2 రోజుల సమాధి అవతారణంగా మీరెవరూ శోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు. ఎందుకని ఆయన ముందే చెప్పారు, నాకు మరణం ఎక్కడిది అని. అంతేకాకుండా మనం ఇంకా తెలుసుకుంటాం. అట్లా అక్టోబర్ 15, 16, 18 విజయదశమి రోజున మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత బాబా అందరినీ భక్తుల్ని భోజనానికి పంపించేశారట. పంపించిన తర్వాత శ్రీమతి లక్ష్మీబాయి బాగోజీ, బయాజీ అప్పకొత్తె పాటిల్, బాలశింపి, నిమోన్కర్ వీళ్ళు శ్యామాలు మాత్రమే ఆయన దగ్గర ఉన్నారు. అప్పుడు బాబా అన్నారు, నాకు ఇక్కడ ఏమీ బాగుండలేదు, నేను ఆ దగదీ వాడాకు అంటే ఆ రాతి మేడకు కొత్తదాన్ని కడుతూ ఉన్నటువంటి బూటీ వాడాకు వెళ్తాను, అక్కడికి తీసుకుపోండి, నాకు సుఖంగా ఉంటుంది అన్నారు. ఆయన ఆసనం మీద కూర్చొని మాధవ పసలేని అడిగి పాన్ తీసుకున్నారు, తాంబూలం. బాబాకి తాంబూలం అంటే ఎంతో ప్రీతి అనమాట, పాన్. తర్వాత ఆయన మంచినీళ్ళు త్రాగుతూ ఉండగా మధ్యలో బ్రింగుడు పడక సగం నీరు బయటికి వచ్చి వారి కళ్ళు అర్ధనిమిలితాలయ్యాయి. అప్పుడు ఆ లక్ష్మీబాయిని పిలిచి మొదట 5, తర్వాత 4 రూపాయి నాణాలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు. అంటే ఆ లక్ష్మీబాయి ఎంతో భక్తితోటి, నవవిధ భక్తులతోటి ఆయన సేవించినందుకు చిహ్నంగా బాబా ఆవిడని అనుగ్రహిస్తూ ఆవిడ చేసిన భక్తి సేవలకు ఆయన సంప్రీతులై అలా 9 రూపాయి నాణాలు ఇచ్చి జాగ్రత్తగా ఉంచుకోమన్నారు. బాబా అబ్దులాల్ని పిలవమని చెప్పి కబురు చేస్తే అతనేమో కొద్దిసేపు ఆగి వస్తారన్నారట. బాబా చిన్నగా నవ్వుకున్నారు. మనం చెప్పుకున్నాం మాస్టర్ గారి సమాధి ఘటనలో కూడా ఆయన రామారావుని పిలిపిస్తే, మాస్టర్ గారు మనకి ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాడు, మనకి రామనవమికి గ్రంథాలు ముఖ్యం కదా, వాటి గురించి నేను తీసుకొని వస్తాను అని. అంటే చూడండి, అదే ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, మనం సాయి కంటే మహాత్ములమో, సాయి కంటే ప్రేమ స్వరూపులమో, మాస్టర్ గారి కంటే ప్రేమ స్వరూపులమో అని. ఇంత ప్రతి శ్వాసలోనూ సాయిని నింపుకొని అంత సేవ చేసిన ఆయనకి ఏది ముఖ్యమో తెలియదా? అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మాస్టర్ గారు అంటారు, ఈ గృహస్థాశ్రమంలో ఉన్నంతప్పుడు సేపు పిడికిలు విప్పకూడదని ఎన్ని తెలిసినా సూచనగా తెలియజేస్తుంటారు. ఇదిగో నేను ఉండట్లేదు, నువ్వు నాన్ని కనిపెట్టుకొని ఉండు, జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్తారా తప్పించి మీ నాన్నకి ఈ సమయంలో ఇది జరుగుతుంది అది చెప్పరనమాట. ఎందుకని అడిగితే గృహస్థాశ్రమంలో ఉన్న ధర్మం ప్రకారం అలా పిడికిలు విప్పకూడదు, జరగబోయేవి ముందే చెప్పకూడదు. అవసరమైతే నిజమైన గురువు ఏం చేస్తాడు, వాటిని ఆపద నుంచి నివారిస్తారు అవసరమైతే. అంతే తప్పించి అలా చెప్పేవాడు నిజంగా వాళ్ళ నుంచి కీర్తి కాముకులుగా ఉండి చెప్తారు తప్పించి, సమర్థుడు ఏం చేస్తాడంటే వాడి ఆపద నుంచి తొలగించడానికి ఏం చేయాలో అది మాత్రమే చేస్తాడనమాట. అట్లాగా అబ్దుల్లాని రమ్మంటే కూడా తర్వాత వస్తాననేసరికి బాబా చిన్నగా నవ్వారట.
నవ్వి తమకు మసీదులో బాగుండలేదని బూటీవాడకు తీసుకెళ్తే బాగుంటుందని మళ్ళీ చెప్పి చిన్నగా పక్కనే ఉన్న బయాజీ అప్పాకోతే పాటిల్ వైపు ఒరిగి కన్ను మూశాడు. ఈ బాగోజీ అది గమనించి నిమోన్కర్తో చెప్పాడు. అప్పుడు బాబా నోట్లో కొంచెం నీరు పోసి వాళ్ళు ఆ నీరు బాబా లోపలికి తాగకుండా బయటికి వచ్చేయటం వల్ల ఇంకా ఆయన దేహం విడిచారని చెప్పి అందరూ పెద్దగా ఏడ్చారు. మనం అప్పాకోతే పాటల గురించి కూడా చెప్పుకున్నాం. ఎంతటి భక్తితో సేవించాడు అంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. బాబా ఇచ్చిన దక్షిణలతోటి అతను ఎన్నో చాలా ఎకరాల స్థలం కొన్నాడట. బాబా చెప్పేవారు. అట్లా ఇతను తన తండ్రి ఆపదలో ఉన్నప్పుడు బాబా నుంచి రక్షణ అడిగితే బాబా అది సాధ్యం కాదని చెప్పినప్పుడు, అదేంటయ్యా నువ్వు ఇంతమందిని రక్షించావు, నువ్వు తలుచుకుంటే సాధ్యం కాదా అని ఏం అనకుండా, ఇది దేని వల్ల ఇది బాబా చేతిలో లేదేమో అని సమాధానపడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన తండ్రి మరణించిన తర్వాత కూడా మనం ఏమనుకుంటాం, చూడు ఇంతకాలంగా ఆయన సేవ చేస్తూ ఉన్నా కానీ మన సేవను తీసుకున్నాడే కానీ అవసరమైతే నా తండ్రిని రక్షించలేదు అని ఇంకోటి ఏదో బాధపడతాం. కానీ అతను మాత్రం అలాంటివి ఏమీ పెట్టుకోకుండా మళ్ళీ వాళ్ళ తండ్రి చనిపోయిన మరురోజే కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అసలు ఏమీ జరగనట్టుగా వచ్చి బాబా దగ్గర ఆయన పాదసేవ చేసుకుంటూ కూర్చున్నాడట. మాస్టర్ గారు అంటారు, నిజంగా అలాంటి భక్తి కలగాలంటే ఎంత కష్టమో. ఎందుకని పోనీ బాబా మీద కోపం రాకపోయినా తన మనసులో కలిగిన అంటే తండ్రిని కోల్పోయిన తర్వాత కనీసం కొంత సమయం పడుతుంది తేరుకోవటానికి. కానీ ఏమి జరిగినా కానీ బాబా సేవని వదులుకోవటానికి అంటే అంతటి మహద్భాగ్యాన్ని వదులుకోవటానికి అది ఇష్టపడలేదు. అందుకని మరో రోజు వచ్చి బాబా నువ్వు రక్షించి ఉండొచ్చు కదా, నీకు అంతటి సమర్థత ఉందని ఒక్క మాట కూడా మాట్లాడలా. కానీ ఆ రోజు నుంచి ఏమీ జరగనట్టుగా మళ్ళీ నిశ్చలమైన భక్తితో మనం అనుకున్నాం కదా, బాబాని స్మరించడం అంటే మన కష్టాలు తీర్చమనో కోరికలు తీర్చమనో కాకుండా, అంతేకాకుండా ఆయన చెప్పారు నేను తీరుస్తానని, అంతేకాకుండా ఆయనే నా రక్షకుడు, ఆయనే ఎప్పుడు నన్ను నా వెంట ఉండి నడిపిస్తూ ఉంటారు, ఆయన లేక నేను లేను అనే భావంతో స్మరించడం. అదే పని చేశాడు ఈ అప్పాకోతే పాటిల్. అందుకే అతనికి చివరికి కూడా అంతటి అదృష్టం కలిగింది. అంతమంది ఉన్నా కానీ బాబా అతని మీదకి ఒరిగి ఆయన కన్నుమూశారు అని. షిరిడి యావత్తు కూడా జీవస్యం అయిపోయిందంట. ఎక్కడ షిరిడి, ఎక్కడ మారుమూల కుగ్రామం, 80 గడపలకు కూడా మించి ఉండని అంత చిన్న పల్లెని సాయి ఉనికి వల్ల ఎంతటి మహాక్షేత్రంగా రూపొందించి ఉత్సవాలప్పుడు రోజుకి 50,000 నుంచి 70,000 మంది దాకా వచ్చే స్థాయికి అక్కడికి తీసుకొచ్చారనమాట. ఆయన వేదికలకి మాట్లాడింది లేదు, మీడియా ప్రచారాలు లేవు. కానీ మాస్టర్ గారు అంటారు, మహత్తరమైన ఆయన బాబా జీవితం, నిరాడంబరత, ఆయన సర్వసమ్మతత, భక్తులపై ఆయనకున్న ప్రేమ, ఇవి ఇంతమంది భక్తుల్ని ఆకర్షించి వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆయన అనుగ్రహం పొందేట్టుగా చేశాయి. చూడండి ఇవాళ ఒక్కొక్కళ్ళు ఎంత తపన పడుతూ ఉన్నారు, ఏ టీవీలో చూసినా వాళ్ళ గురించే చెప్పుకుంటూ. కానీ మరి సాయి ఆ రోజున ఏదీ చేయలేదు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క మహత్తరమైన జీవితమే. ఆయన మొదట్లో ఎలా ఉన్నారో, ఏమీ లేనప్పుడు చెట్టు కిందకి వచ్చినప్పుడు ఎంత నిరాడంబరంగా ఉన్నారో, ఎంత సామాన్యంగా ఉన్నారో, అది ఒక సంస్థానంగా ఏర్పడి అన్నీ వచ్చి ఇంత ధనం వస్తూ ఉన్నా, ఇన్ని వస్తూ ఉన్నా కానీ ఆయన వాటిని ఏమీ పట్టించుకోకుండా ఆయన జీవితంలో ఏ మాత్రము మార్పు రానివ్వకుండా మళ్ళీ అలానే భిక్షకు వెళ్తూ, కనీసం ఆయన కూర్చునే మసీదులో కూడా గుంటలంతా పడి ఉన్నా కానీ అక్కడే ఉండి గోడ ఆనుకోకుండా చిన్న గోనెపట్టా మీద కూర్చుంటూ, అసలు అంత నిరాడంబరంగా అంత సామాన్యమైన జీవితం. సృష్టి అంతా ఎవరి పాదాల దగ్గర ఉందో, ఎవరైతే అంతా వ్యాపించి ఉన్నారో, ఆయన తప్పితే అన్యంగా లేదో ఆ స్థితిలో ఉండి కూడా ఆయన అంత సామాన్యంగా అంత నిరాడంబరంగా అసలు మామూలుగా కంటే అంటే ఒక మామూలు మనిషి కంటే కూడా సామాన్యంగా జీవించారంటారు మాస్టర్ గారు. అంటే అంతటి మహత్తరమైన జీవితం. ఏ రోజు మనమేంటి కొంచెం మన లెవెల్ పెరగగానే మనం లెవెల్ పెంచేస్తూ ఉంటాం, అవి వచ్చాయి ఇవి వచ్చాయి కాబట్టి మనం ఇంకా. కానీ ఆయన చూస్తే ఎన్ని వస్తూ ఉన్నా కానీ అంటే వాళ్ళకి తెలుసు నిజమైన ఇదేంటో. అట్లాగా మనం ఆయన అలాంటిది చూస్తాం అనమాట బాబా దగ్గర. అట్లాంటి కుగ్రామాన్ని, చిన్న మాలపల్లి లాంటి షిరిడీని అంత గొప్ప క్షేత్రంగా చేశారు. ఒకసారి ఆయన అలా దేహం వదిలేయగానే ఇక షిరిడీ యావత్తు జీవోత్సవం అయిపోయింది. అబ్దుల్లా పరిగెత్తుకుంటూ వచ్చాడంట. బాబా కబురు చేసిన, అయ్యో నేను అప్పుడు ఆ సమయానికి రాలేకపోయానని ఏడ్చుతూ బాబా దగ్గరికి వచ్చి, అప్పుడు బాబాని అందరూ నమస్కారం చేసుకోవడానికి వీలుగా బాబా శరీరాన్ని కూర్చోబెట్టి అక్కడ భక్తులు అందరూ అక్కడ ఎంతమంది భక్తులు చేరారంటే ఆ రద్దీలో సుమారు 5 గంటల సేపు నాకు బాబా దేహాన్ని చూసే అవకాశమే కలగలేదు అంటాడు నృపతి పాటిల్. అయితే ఇక్కడ మనం మాస్టర్ గారు అంటారు, తాత్యాన్ని రక్షించడం కోసం బాబా తమ ప్రాణాన్ని అడ్డువేసి తన ప్రాణాన్ని ఆయనకి దారబోసి అతన్ని కాపాడారు అని భక్తులు అంటారు అన్నారు. ఎందుకని అది నిజం కాదు కనుక. భక్తులు అంటే చూసారా, ఆయన ప్రాణాన్ని కోసం
ఈయన ప్రాణం ఇచ్చాడంటున్నారు కానీ సృష్టి మొత్తం చేసేవాడికి ఆయన ప్రాణం ఇస్తే కానీ పక్కన వాడికి ప్రాణం ఇవ్వలేకపోతే ఇంతమంది మానవుల్ని ఇంత విశాలమైన సృష్టిని ఆయన ఎలా చేయగలుగుతాడు? అంటే వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారో అని తెలియజేయడం కోసం చూసేవాళ్ళకి ఆయన కోసం ఈయన ప్రాణాన్ని వదిలేశారా అనిపించేట్లుగా ఉంటుంది తప్పించి ప్రతి జీవిని తన నుంచి దేహాన్ని పోషణ ఇచ్చే ఆయన ప్రాణం ఇస్తే కానీ జీవించడం లేకపోతే అతను రక్షించడం కాకపోతే సాధ్యం ఎలా అవుతుంది? ఇంత విశాలమైన సృష్టిలో ఇంతమంది జీవుల్ని సృష్టించడం. అయితే చూసే భక్తులకు అది ఒకే రోజు జరగటం వల్ల వాళ్ళిద్దరూ ఒకేసారి వెళ్ళిపోవాలని బాబా ముందే నిర్ణయించడం వల్ల, కానీ ఎందుకో మనసు మార్చుకొని తాత్యాన్ని కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఉంచడం వల్ల చూసేవాళ్ళకి ఆయన కోసం తన ప్రాణాలను సైతం అడ్డేశారనుకుంటున్నారు. అంటే మరి అంతకుముందు రక్షించిన వాళ్ళందరికీ అప్పుడు మరి బాబా ప్రాణాలు ఎలా ఉన్నాయి? ఎంతోమందిని రక్షించారు, ఎంతోమందికి తిరిగి ప్రాణాన్ని ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఆయన ప్రాణం వదలలేదు కదా. అంటే ఆయన ముందుగానే నిర్ణయం తీసుకున్నారు, ఈ విజయదశమి రోజు ఇక నేను దేహాన్ని చాలించాలి. ఎందుకని? సద్వినియోగం చేసుకోలేని మనలాంటి పాషాణమైన హృదయాలతో ఉండి, అంటే అంతటి మహాత్ముడు లభించినా కానీ ఆయన దగ్గర నుంచి డబ్బులు గుంచాలనో లేకపోతే అవి దొంగిలించాలనో ఈ పదార్థాల కోసమో ఇట్లా కొట్టుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటే మనం కూడా ఇలానే ఉంటుంది. భౌతికంగా వచ్చి బాబా ఇప్పుడు మన మందిరంలో కూర్చొని ఉన్నారనుకోండి, హడావిడికి వెళ్ళిపోతాం. ఫస్ట్ రోజు, రెండో రోజు వెళ్తాం, 3 రోజు వెళ్తాం, 4 రోజు వెళ్తాం, 5 రోజు రోజు వెళ్తున్నాం కదా, మన ఇంట్లో పనులు చూసుకొని వెళ్దాం. ఆయన అక్కడే ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా. అంటే భౌతికంగా మనకి లభించగానే ముందు మన శ్రద్ధ మందగిస్తుంది. ఎందుకని? ఇంకా మనలో పరిపక్వత కలగలేదు. ఏది అసలు మనకి అదే ముఖ్యమైనది కలగపోవటం వల్ల మనకేమనిపిస్తుందా, మనకి ఇంట్లో పిల్లలున్నారు, కుటుంబం ఉంది, ఇవి చూసుకోవాలి, ఇవి వండుకోవాలి, ఇవి చేసుకోవాలి, అంటే అవన్నీ చేయటం అని కాదు, మనం ఆలోచన ఎలా ఉంటుందని చెప్తున్నాం. అందుకే మాస్టర్ అంటారు, షిరిడీలో ఉండేవాడికి ఏముంటుంది? షిరిడీలో టెంపుల్ బయట కూర్చున్న వాడికి ఎన్ని కొబ్బరికాయలు అమ్ముకున్నామా, ఎన్ని పూలు అమ్ముకున్నామా, లేకపోతే ఎన్ని మిఠాయిలు అమ్ముకున్నామా దాని మీద దృష్టి ఉంటుంది. కానీ అంతటి మహాత్ముడు లోపల ఉన్నాడన్న విషయాన్ని గుర్తు కూడా పెట్టుకోరనమాట. అంటే పెట్టుకోవటం అంటే భక్తి లేకపోవటం కాదు, మనం ఎంతగా దాని దగ్గరగా ఉంటే మనం అంతగా దాన్ని మరపు కలిగిస్తుంది, శ్రద్ధని కోల్పోతాం అనమాట. దూరం నుంచి చూస్తే అబ్బా ఆయన ఎంత గొప్పవాడు, ఎంత పండితుడు అనుకుంటారు. దగ్గరికి వస్తే ఏమనుకుంటారు, అబ్బా ఆయన ఇలా అనుకుంటారు. అంటే మనం దగ్గరికి వెళ్ళగానే మన శ్రద్ధ కూడా జారిపోతుంది, కారణం మన పరిపక్వత లేకపోవటం వల్ల. అట్లా సాయి కోరికను అనుసరించి వారి దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయడానికి భక్తులు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎందుకని? బాబా చెప్పారు కదా, నాకు ఇక్కడ ఏం బాగాలేదు, ఆ దగదీవాడకు అంటే ఆ రాతిమేడ బూటీవాడకు తీసుకోవడం చెప్పారు కదా. అందుకని భక్తులందరూ సిద్ధం చేస్తూ ఉంటే ఇందులో కుశాల్ చంద్ ఆధిపత్యాన కొందరు ముస్లింలు తమ మతానుసారం ఆ దేహాన్ని ఆరుబయట సమాధి చేయాలని పట్టుపట్టడంతో భక్తులలో వివాదం చెలరేగి ఎంతకు తగలేదు. మనం అనుకుంటూ ఉన్నాం, ఎన్ని చెప్పుకున్నా వీళ్ళు ఇంకా మత మాడ్యూల్లోనే కొట్టుకు చస్తూ ఉన్నారే తప్పించి ఆయన సమాధి అనంతరం కూడా ఆయన ముస్లిం కనుక ఇలా చేయాలని, బాబా యొక్క సంకల్పం ఇది కాబట్టి ఇక్కడ చేయాలని వీళ్ళ కొట్టుకుంటూనే ఉన్నారు. చూడండి, ముళ్ళారా ఇప్పుడు తేల్చుకోండి అని చెప్పినా కానీ వీళ్ళలో ఎట్లాంటి మార్పు రావట్లా. అందుకే మాస్టర్ గారు అంటారు, మన సంస్కారాలు పాషాణాల కంటే కఠినమైనయట. మరి అలాంటివి కరగాలంటే అంతటి మహాత్ముడు ఎప్పుడు అవతరిస్తూనే ఉండాలి. అందుకే దత్తస్వామి అనేక సమయాల్లో అనేక రూపాల్లో ఒకే సమయంలో ఎంతోమంది మహాత్ములుగా సాయిగా అక్కడ ఉన్నప్పుడే మళ్ళీ తాజుద్దీన్ బాబా, షేగావ్ మహారాజు, వాసుదేంద్ర సరస్వతి, ఇట్లా దునీవాలా దాదా ఎంతోమంది మహాత్ముల రూపంలో ఆయన వివిధ ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళందరూ ఆ సఖ్యత కలిగి ఉండి వాళ్ళందరూ సాయిని అంతగా గౌరవించేవారు. అందుకే ఆయన అంటారు, ఇందరి రూపంలో కూడా ఆ కార్యక్రమాన్ని నేనే నిర్వర్తిస్తున్నాను అని. అట్లా ఈ సమాధి అయిన తర్వాత కూడా బాబాని ఎక్కడ సమాధి చేయాలనే విషయంలో ఇంకా ఈ గోడ చేస్తూనే ఉన్నారు. వీడు ముస్లింలేమో అంటే ఎవరో ఒకరికి వస్తుంది కదా, ఈయన మా ముస్లిం లాగా ఉన్నారు కదా అని ఏ రోజున చెప్పాడు ఆయన ముస్లిం అని. అప్పటికి అన్నారు, ఒరే తేల్చుకోండిరా అని. ఇప్పుడు ఆయన వేసుకున్న వస్త్రాన్ని, రూపధారాన్ని, వేషధారాన్ని చూసి ఆయన ముస్లిం అనుకున్నారే కానీ ఇంకా వేరే ఏముంది? హిందువులు వస్తే వాళ్ళకి తగ్గట్టుగా చేస్తూ ఉన్నారు, ముస్లింలు వస్తే వాళ్ళకి తగ్గట్టుగా, పార్సీలు వస్తే వాళ్ళకి తగ్గట్టుగా, క్రైస్తవులు వస్తే వాళ్ళకి తగ్గట్టుగానే ఉన్నారే తప్పించి ఆయన ఏ రోజు ఒక మతానికి చెందినట్టుగా లేదు. అందుకే మనకి ఆయన అలా ప్రకటమయ్యారే తప్పించి తల్లిదండ్రుల ఉనికి ఏంటో ఎవరో కూడా తెలియకుండా ఆయన అలా మనకి ప్రకటమయ్యారు అంతే ఆ సమయంలో. ఎందుకని? అది కనుక ఉంటే ఆయన పలానా వాళ్ళకి జన్మించాడనో, వాళ్ళు ఈ ధర్మంలో వాళ్ళు ఈ మతంలో వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఈ కులంలో వాళ్ళు, ఇన్ని రకాలు వచ్చాయి. సాయి యొక్క అవతార కార్యక్రమంలో అసలు దానికి తావే ఇవ్వలేదన్నమాట. ఆయన ప్రకటన అవటమే పూర్తిగా అలా ప్రకటమైపోయాడు. అందుకని వీళ్ళు ఇంకా ఇక్కడ కొట్టుకుంటూ ఉంటే ఆ గొడవ ఎంతకీ తగలేదు. చివరకు
ఎక్కువ మంది భక్తులు ఎలా కోరితే అలా చేయాలని పెద్దలు 2 పక్షాల వారి సంతకాలు వేలిముద్రలు సేకరిస్తే సాయి సంకల్పమే నెగ్గింది. చూడండి, ఇంకా అప్పుడు ఏమనుకున్నారు, సరే ఇట్లా కాదు, ఎక్కువ మంది ఏం చేయాలనుకుంటే అది చేద్దామని వాళ్ళు హెడ్ కౌంట్ లాగా తీసుకొని వాళ్ళ చేత సంతకాలు ఇవన్నీ తీసుకుంటే అప్పుడు ఆయన్ని ఆ రాతివాడలో సమాధి చేయాలి. అది బాబా యొక్క సంకల్పం అదే కదా. అందుకని ఆయన బాబా యొక్క సంకల్పమే నెగ్గింది. బూటివాడలో మురళితండ్రి విగ్రహ ప్రతిష్ఠకని ఏర్పరిచిన వేదిక క్రింద సాయి దేహాన్ని 17వ తేదీన సమాధి చేసి దానిపైన వారి పటం ఉంచారు. ఆయన సమాధి అయింది ఎప్పుడు? అక్టోబర్ 15. కానీ 16, 17వ తారీఖున ఈయన పాపం మురళీధరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వేదిక కట్టించారు కదా. కానీ బాబా ముందు నుంచి చెప్తూ ఉన్నారు, నేనే అక్కడ ఉంటాను, మనందరం అక్కడ హాయిగా ఆడుకుంటూ ఆలింగనంతో ప్రేమగా ఉందామని. అట్లా చివరికి వాళ్ళు మురళీధరుని విగ్రహానికని నిర్మించిన వేదిక క్రింద సాయి దేహాన్ని 17వ తేదీన సమాధి చేసి దానిపైన వారి పటం ఉంచారు. అంత్యక్రియల్లో బాలాబాటే ప్రధాన పాత్ర పోషించాడు. అంటే ఈ బాలాబాటే చెప్పుకున్నాం, అసలు సాయి ఉట్టి మోసగాడు, మీ దగ్గర అంతా డబ్బులు గుంజుతున్నాడు, మీరు తెలియక పిచ్చివాళ్ళలాగా ఇస్తున్నారన్న ఆయన కొంతమంది భక్తులు బాధపడి, ఎందుకు నువ్వు చూడకుండా ఊరికి ఇలా మాట్లాడతావు, ఒకసారి వచ్చి నువ్వే తెలుసుకోవచ్చు కదా ఆయన పిచ్చివాడు మహాత్ముడు అన్నప్పుడు, సరే వాళ్ళ కోసం వచ్చి అక్కడ బాబా దగ్గర 3 రోజులు ఉన్నా కానీ అతనికి ఏమీ పెద్ద మార్పు లేదు. కానీ ఒకరోజు బాబా దగ్గరికి పిలిచి ఆయన మీద ఒక కాషాయ వస్త్రం కప్పారట, అంతే. ఇక అక్కడి నుంచి నేను సాయి సన్నిధిని వదిలి వెళ్ళలేను, నాకు ఇక లౌకిక జీవితం అక్కర్లేదు అని చెప్పి, అతను మంచి ఉద్యోగం ఉన్నా కానీ ఆయన నాకు అది ఇంకా లౌకిక జీవితం అంటేనే దుర్భరమైంది, నాకు అటువంటి ఆలోచన లేదు, సాయి సన్నిధిని విడిచి వెళ్ళలేను అనేది. అట్లా బాబా యొక్క అనుగ్రహం పొంది ఎంతో భక్తుడిగా మారిపోయాడు అనమాట. ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి మళ్ళీ సాయి అనుగ్రహం వల్లే బాబా అతనికి నెలకి ఒక 50 రూపాయలు ఎంతో వచ్చేట్టుగా, అంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వం మంజూరు చేసేట్టుగా పింఛన్ని బాబానే ఏర్పాటు చేశారనమాట ఆయన సంకల్పంతో. అటువంటి ఆ బాలాబాటే ప్రధాన పాత్ర పోషించాడు ఈ అంత్యక్రియల్లో. సాయికి గురుప్రసాదంగా లభించిన ఇటుక విరిగింది కదా, దాన్ని 2 ముక్కలు కలిపి వెండి తీగతో కట్టి సమాధిలో బాబా తల క్రింద ఉంచారు. అలానే బాబా దగ్గర ఎప్పుడు ఒక చిన్న మూట ఉండేది. ఆయన దాన్ని ఎప్పుడు ఎవరిని ముట్టుకొని ఇచ్చేవారు కాదు. ఆయన దగ్గర ఆస్తి ఏముంది బాబా దగ్గర? ఆ సట్కా, ఆయన భిక్ష చేసే పాత్రలు, ఆ కఫ్నీ కూడా చిరిగి ఎంతో కాలం అయిపోతున్నా కానీ ఆయన ఒక ముళ్ళుని తీసుకొని ఆ కఫ్నీకి మాసికలు వేసుకునేవారే తప్పించి మళ్ళీ కొత్తది కావాలని కానీ అట్లా. ఇక భక్తులే ఎప్పుడు వెంటపడుతూ ఉంటే ఇంకెప్పుడో కొంతకాలానికి ఆ జీర్ణమైపోయినటువంటి ఆ కఫ్నీని దునిలో వేసి దానికి నమస్కారం చేసి మళ్ళీ కొత్త కఫ్ని ధరించేవారట. ధరించేటప్పుడు ఇంకా కొంతమంది భక్తులకు కూడా ఇచ్చేవారు. ఆయన దగ్గర ఒక మూట ఉండేదట, ఆ మూట ఎవరిని తాకనిచ్చేవారు కదా. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, బాబా దగ్గర చిన్న సంచి కూడా ఉండేది, అందులో నాణ్యాలు ఉండేవని. ఆయన బాబా దగ్గర ఒక మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత 1 గంట సేపు ఎవరిని రానిచ్చేవారు కదట భక్తుల్ని. అంటే పొద్దుటి నుంచి రాత్రి వరకు బాబా దగ్గర భక్తుల తాకిడి ఉంటూనే ఉంది. 1 గంట సేపు అయినా 2 గంటలైనా బాబాకి మనం విశ్రాంతిని ఇవ్వాలి అని చెప్పి ఈ దీక్షితు లాంటి వాళ్ళు వీళ్ళందరూ నిర్ణయం చేసుకొని ఆ సమయంలో బాబాకి విశ్రాంతి అని చెప్పి వెళ్ళనిచ్చారు కదట. అప్పుడు ఆయన ఏం చేస్తూ ఉండేవారు, ఆ సంచిలోంచి ఆ నాణ్యాలు తీసి రుద్దుతూ ఇది కాకాది, ఇది బాపుది, ఇది నానాది అంటూ ఉండేవారట. అంటే ఒక్కొక్క నాణం అరిగిపోయి ఉండేది. అంటే మాస్టర్ గారు అంటారు, ఎవరి దగ్గర చల్లని నాణాలు ఆయన దగ్గరే చెల్లుతాయట. అంటే మనం ఎక్కడా పనికి రాకపోయినా కానీ సాయి దగ్గర, సాయి మాత్రం మనల్ని మార్చుకోగలుగుతాడు. అందుకే ఆయన మన చెడ్డ సంస్కారాలని, లేకపోతే జన్మజన్మలుగా ఉన్న మన ఇటువంటి కుసంస్కారాలని కూడా ఆయన చేతితో రుద్ది వాటిని, అంటే ఆ నాణాన్ని ఆయనకి సంకేతంగా పెట్టి అవి రుద్దుతూ వారిలో అటువంటి పరివర్తన తీసుకొచ్చారన్నమాట. యోగులు ఎలా ఉంటారో మనం చెప్పలేం. అంటే ఇక్కడ కొంతమంది మహాత్ములు అయితే వాళ్ళకి చేతులు, చీరాల స్వామి కానివ్వండి, ఇంకొకళ్ళు, వాళ్ళు ఎప్పుడు వేళ్ళు రుద్దుతూ ఉండేవారట. అవన్నీ కూడా ఇలా ఉండేవి. అంటే ప్రకృతి శక్తుల్ని ఏం వాదిస్తారో కూడా మనకి తెలిసేది కాదు. మనం చూసి ఆయన ఏమో పిచ్చివాళ్ళ ఉన్నాడు, ఈయన మహాత్ముడా కాదా, ఈయన మహాత్ముడు, ఈయనకి బోధకాలేంటి, లేకపోతే అసలు ఏమి ఈ మురికాల దగ్గర ఉండటం ఏంటి, ఇట్లాంటి ఆలోచిస్తూ ఉంటాం. కానీ సాయి కూడా దిక్కుల వైపు చూసి ఆయన చేసే సంజ్ఞలకు అర్థం ఏంటో మనకు తెలిసేది కాదు. తెలిసిన వాడు ఏమనుకుంటారు, ఆయన ప్రకృతి శక్తుల్ని ఆదేశిస్తున్నాడని. కారణం ఏంటి, అదిగో ఈ గ్రామానికి ఈ మసూచి దేవతలు వాళ్ళు వచ్చి ఎంతోమందిని పొట్టను పెట్టుకోవాలనుకుంటున్నాయి, కాబట్టి ఈ పిండి తీసుకెళ్ళి మీరు ఆ పొలిమేరలతో చలిరండి, నేను వారిని ఆజ్ఞాపించాను ఆ పిండిని తీసుకోమని జనాల్ని బదులు అని. అంటే ఆయన గురించి తెలిసి అర్థమైన వాళ్ళేమో ఆయన ప్రకృతి శక్తుల్ని ఆదేశిస్తున్నాడు అని అనుకున్నారనమాట.
అట్లా బాబా దగ్గర ఒక చిన్న మూట ఉండేది. ఆయన దాన్ని ఎప్పుడు ఎవరిని కూడా ముట్టుకొనిచ్చేవారు కాదు. వారు మహాసమాధి చెందాక చూస్తే అందులో ఏమున్నాయట, వారికి కాశీరాం ఏనాడో సమర్పించున్న ఆకుపచ్చని పాత కఫ్ని టోపీ ఉన్నాయి. దాన్ని కూడా సమాధిలో ఉంచారు. బాబా మొదట్లో ఆయన ఒక ఈ పచ్చ రంగుది మాత్రమే ధరించారు, ఈ కోరా కఫ్ని ధరించక ముందు. అప్పుడు కాశీరాం అతని బాబాకి ఈ పాత కఫ్ని అంటే అప్పుడు ఇచ్చినవి అనమాట. ఆ కఫ్ని టోపీ బాబాకి సమర్పించారట. అవి బాబా వాటిని ఆ మూటలో పెట్టుకొని ఉన్నారు, కానీ ఎవరిని దాన్ని తాకనిచ్చేవారు కాదు. చివరికి దాన్ని కూడా సమాధిలో ఉంచారు. ఆ రోజున భక్తులు 2400 రూపాయలు పోగు చేసి భారీ ఎత్తున అన్న సంతర్పణ చేశారు. మరి ఆ రోజులో 2400 అంటే చూడండి ఎంతమందికి భోజనం పెట్టచ్చు. బూటీవాడలో తమను పెద్దలు సేవిస్తూ ఉంటారన్నారు బాబా. పెద్దలంటే శ్రీమంతులని తలచేట్లయితే బూటీ కంటే పెద్దలు ఎవరు ఉంటారు? మరి బూటీ ఎంత ఇదో చెప్పుకున్నాం. మరి ఆయనకంటే పెద్దవాడు ఎవరుంటారు అంటే మహాకోటీశ్వరుడు. పెద్దవారంటే ధనవంతులని కాదు బాబా ఉద్దేశంలో. మురళీధరునికని నిర్మించిన మందిరంలో బాబా దేహాన్ని సమాధి చేయడం కంటే ఘనమైన సత్కారం ఏమున్నది? అది మురళీధరుని కోసం నిర్మించినటువంటి ఆ మందిరంలో బాబా సమాధిని చేయడం అంతకంటే ఘనమైన సత్కారం ఏమున్నది? ఈ రోజుకి కూడా కోటీశ్వరులు ఎందరో షిరిడీలో వైభవంగా ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. కానీ ధనానికి సాయి దృష్టిలో ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదు. అంటే ధనాన్ని అసలు లెక్క చేసేవారు కాదు. ధనానికి సాయి దృష్టిలో ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదు. కనుక పెద్దలంటే మహాత్ములని వారి భావం. పెద్దవాళ్ళు సేవిస్తూ ఉంటారంటే మళ్ళీ మహాత్ములు ఎంతోమంది వచ్చి సేవిస్తూ ఉంటారని. రానున్న సాయి నిర్యాణాన్ని షంషుద్దీన్ మియా, బనే మియా వంటి యోగులు ముందుగానే ఇస్లాం పద్ధతిలో గౌరవించారు. అలానే ఖాండేష్లో శ్రీ గురు గోవిందులు అనే మహాత్ములు ఉండేవారు. వీరు సాయికి గురుబంధువని వినికిడి. వీరికి 12, 10, 1918 తీవ్రంగా జ్వరం వచ్చింది. విజయదశమి రోజు ఉన్న భక్తులతో ఆయన అన్నారట, నేడు సాయి అనే దివ్యజ్యోతి చంద్రునిలో లీనం కాబోతున్నది అన్నారు. భక్తుడు మదన్ పాటిల్ తనకు తెలిసిన సాయి భక్తులందరికీ వెంటనే ఆ విషయం తెలిపాడు. సాయి సమాధి చెందారని వినగానే శ్రీ గురుగోవిందులు తమ శిష్యులందరినీ స్నానం చేయమన్నారు. ఈయన బాబాను ఆ గురుచంద్రులు అనేవారు. ఎందరికో దైవస్వరూపులుగా పూజింపబడిన మెహర్ బాబా, స్వామి ముక్తానంద అంటే ఈ గణేష్పురి, ఈ నిత్యానంద భగవాన్ వీళ్ళ పరంపరలో వాళ్ళు, అటువంటి స్వామి ముక్తానంద వంటి ప్రముఖ సాధువులు ఎందరో సాయి సమాధిని దర్శించారు. స్వామి పూర్ణానంద శ్రీశైలం అంటే మనం చెప్పుకున్నాం. స్వామి మొదట ఆయన ఇంకా గురువు దగ్గర నుంచి వచ్చేస్తున్నప్పుడు రాకాడి బాబా అన్నారు, నువ్వు వెళ్ళి ఒక సప్తాహం సాయిని సేవించి ఆయన నిన్ను ఎక్కడ ప్రేరేపిస్తే అక్కడ ఉండమని. అందుకని షిరిడి వచ్చే ముందు, శ్రీశైలానికి వచ్చే ముందు శ్రీ పూర్ణానంద స్వామి కూడా మొదట బాబా దగ్గరికి వెళ్ళి ఆయన్ని బాబా దగ్గర ఒక వారం రోజులు ఉండి వచ్చారనమాట. అది కూడా ఒక అద్భుతమైన, మనం స్వామీజీ చేత చెప్పినప్పుడు చెప్పుకున్నాం. అక్కడ బాబాది భౌతిక దర్శనం కావాలని రమణ బాబా అనే అతను ఆహారాన్ని కూడా వదిలేసి ఎంతో కాలంగా ఉంటూ ఉంటే ఎక్కడ పైన మందిరంలోనే ఉంటూ ఉంటే ఇక అతనికి అంతిమ దశ వచ్చేసింది అనమాట. ఇక తీసుకోకపోతే ఇంకా ప్రాణాలు నిలబడిన స్థితిలో ఉన్నప్పుడు పూర్ణానంద స్వామి సరిగ్గా అదే సమయానికి వెళ్ళి అతను ఉన్న రూమ్లోకి వెళ్ళగానే పూర్ణానంద స్వామికి బదులు, అప్పుడు ఎట్లా ఉన్నారు స్వామి, 27 ఏళ్ళు మధ్యలో ఉంటుంది స్వామీజీ వయసు. ఆయన వెలిగిపోతూ అట్లా వెళ్తే ఇతనికి మాత్రం ఆయన బాబాగానే కనపడుతున్నారట పూర్ణానంద స్వామి. అప్పుడు స్వామి అతనికి ఒక గ్లాసులో పళ్ళరసాన్ని ఇచ్చి, ఆ చేతిలో అప్పుడు లేదు, స్వామి అలా అనగానే చేతిలోకి ఆ పళ్ళరసం రాగానే అతనికి ఇచ్చారట. అంటే ఇక అతను ఏమనుకున్నాడు, నేను చేసిన భక్తి వల్ల సాయే మనకి భౌతికంగా దర్శనం ఇచ్చారనుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత స్వామీజీ వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే అప్పుడు మళ్ళీ ఇతనికి ఒక్కసారిగా అప్పుడు దాకా బాబాగా కనబడిన స్వామి పూర్ణానంద స్వామి మళ్ళీ ఆయన జటా చూడటం అవి కనపడ్డాయట. అరే ఆశ్చర్యపోయాడు. అట్లా అంతటి మహాత్ముడు అనమాట. అంటే అక్కడే సాయి సన్నిధిలోనే సాయి భక్తుడికి సాయి స్వరూపంగా ఆయన దర్శనం ఇచ్చారనమాట. అటువంటి మహాత్ముడు అభేద్యం అనమాట. చూస్తానికి వాళ్ళందరూ వేరుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఒకటే. అట్లా అటువంటి మహాత్ముడైనటువంటి శ్రీ స్వామి పూర్ణానంద స్వామితోటి వారి గురువుగారు రాకాడి బాబా అన్నారు, షిరిడీలో ఒక సప్తాహం సాయిని సేవించి ఆయన ప్రేరేపించిన చోట ఆశ్రమవాసివై ఉండు అని ఆదేశించారు.
ఇట్లా ఇంకెందరో మహాత్ములు షిరిడి రాకున్నా కానీ సాయిని సేవిస్తూనే ఉన్నారు. పెద్ద పెద్దవారు తమను సేవిస్తుంటారని శ్రీ సాయి చెప్పింది ఈ విషయమే. అయితే మాస్టర్ గారు అంటున్నారు, శరీరమే తామని భ్రమించే పామరులకు జనన మరణాలుంటాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ఏమైపోతుందో తెలియదు. ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం, ఈ దేహమే నేనన్న భావంతో జీవిస్తున్నాం. భావం కూడా కాదు, అనుభవంతో. అంతే తప్పించి అంతటా ఉన్న చైతన్యమే మనలో కూడా ఉంది అని అనుభవ జ్ఞానం లేదు. విషయ జ్ఞానం అయితే ఉంది. అదే చైతన్యం మనలో ఉండి మనం ఎంత నడిపిస్తూ ఉందని ఉంది. కానీ ఇంకా మనం లోపలికి తొంగి చూసి అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందే స్థితిలో మనం లేవు. మనం ఎంతసేపటికి మనం బాహ్యంగా వాటిలో చిక్కుకుపోయి ఉన్నాం. అంటే మన కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, మనం వీటిని చూడాలి, వాటిని చూడాలి, రేపు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఈ ప్లానింగ్లో ఉన్నామే తప్పించి నిజంగా మనం ఎవరు అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయట్లేదన్నమాట. అట్లా కేవలం శరీరమే తామని భ్రమించే పామరులకు జనన మరణాలుంటాయి. మృత్యుపై విజయం సాధించిన వారే మహాత్ములు. సాయి సశరీరులుగా ఉన్నప్పుడే మనలా శరీర పరిమితులుగా ఎన్నడూ లేరు. ఎందుకని బాబా అన్నారు, ఈ షిరిడిలో ఉన్న 500 అడుగుల శరీరమే సాయి అనుకుంటే మీకు సాయి అంటే తెలియనట్లే అన్నారు. కొన్ని మాటలతోనే చెప్పారా అంటే అన్ని జీవుల్లోనూ తామే ఉన్నామని అనుభవించారు. చీమలు, ఈగలు, దోమల దగ్గర నుంచి ఇక మిగిలిన అన్ని జీవుల్లోనూ, మనం పూజించే విగ్రహాల్లోనూ, పటాల్లోనూ, అలానే సకల సాధు స్వరూపాలను అంతటా కూడా అంటే అన్ని జీవుల స్వరూపంగా ఆయన జీవించారనమాట. అన్నింటిలో తానే ఉన్న అనుభవం ఇచ్చారు. మాటలతో చెప్పటం కాకుండా సాయి అటువంటి అనుభవాన్ని ఇచ్చారు. అందుకని ఆయన ఎప్పుడూ కూడా సాయిగా ఉన్నప్పుడే ఆయన ఆ శరీరానికి పరిమితులుగా లేరు. అందుకే అక్కడ కోడిదూడను కట్టేస్తే నన్ను కట్టేశారన్నారు. పిల్లిని కొడితే వాడిని రక్షిస్తూ ఉన్నాను, ఈ రోజు నన్ను కుట్టాడు అన్నారు. అక్కడ కుక్కకి ఆవిడ శ్రీమతి కపార్దే ఇది పెట్టగానే బాబాయ్ ఉన్నారు, అమ్మ నువ్వు పెట్టిన రొట్టెతో నా ప్రాణాలు కుదురుపడ్డాయి అంటున్నారు. మరి బాబాయ్కి దేహం ఇక్కడ ఉన్నారు, కానీ అక్కడ పెట్టింది ఎవరికి, కుక్కకి, కొట్టిందేమో పిల్లిని. అయినా కానీ అవి నాకే తగిలినాయి అంటున్నారు. అమ్మ నువ్వు దాన్ని కొట్టావనట్లా నాకు తగిలాయి అంటున్నారు. అంటే అన్ని జీవుల్లోనూ ఆయనగానే. అందుకే ఆయన నన్ను కట్టివేశారు, వచ్చి విడిపించు రహటాలో అని చెప్పి భక్తుడికి 3 సార్లు స్వప్న దర్శనం ఇచ్చి బాబాని కట్టేయటం ఏంటా అని మనకు అనిపిస్తుంది. కానీ ఏ జీవి నుంచి ఆయన అన్యంగా లేరు. అంటే ఎప్పుడూ కూడా ఆయన శరీరానికి పరిమితులుగా లేరు. మరి అన్ని రూపాల్లో ఉన్న పరమాత్మగా జీవించారు. అలాంటి వారికి మరణం ఎలా సంభవం? మనకేంటి, మన దృష్టిలో మరణం అంటే మనకి అసలు ఏమీ తెలియదు. మరణం అంటే ఏంటి, ఇక లేకుండా అవటమే అనుకుంటున్నాం. ఎందుకంటే మరణించగానే శరీరాన్ని తీసుకెళ్ళి ఏదో దాన్ని దహనం చేయటమో లేకపోతే భూమిలో పాతిపెట్టడమో చేస్తారు. కానీ ఇంకా మనకేం తెలియదు ఆ తర్వాత ఏమవుతుంది. పోనీ దేహం ఈ వ్యక్తి అనుకుంటే మరి దేహం ఇక్కడే ఉంది కదా, మనకి తెలుస్తూ ఉంది దేహం మనం కాదని. ఎందుకని వెళ్ళిపోయింది ఎవరు, దేహం కాదు కదా. అంటే అట్లా ఆయన ఎప్పుడూ కూడా దేహానికి పరిమితంగా జీవించలేదు. మరి అలాంటి వారికి మరణం ఎలా సంభవం? భౌతిక శరీరంతో ఉన్నప్పుడే మృత్యువుపై సాయి విజయంతో ఇదెంత సత్యమో భక్తులకు ఒకసారి చూపారు. అంటే బాబా ఒకసారి ఆయన భౌతికంగా ఉన్నప్పుడే మృత్యువుపై విజయాన్ని సాధించి భక్తులకి అది చూపించారనమాట. ఆగస్టు 13, 1886న సాయి తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డారు. రాత్రి 10 గంటలకు మహల్సాపత్తో నేను అల్లావద్దకు వెళ్తున్నాను, వస్తే 3 రోజుల్లో వస్తాను, అలా రాకుంటే శరీరాన్ని ఆరుబయట పాతిపెట్టి గుర్తుగా 2 జెండాల పాతు అని చెప్పి అతని ఒడిలో ఒదిగిపోయారు. చూడండి, మహల్సాపతికి సడన్గా ఎప్పుడు ఇది ఆగస్టు 13వ తారీఖు 1886వ సంవత్సరంలో. అంటే బాబా యాక్చువల్గా సమాధి చెందింది 1918. దానికి దాదాపు ఒక 30 సంవత్సరాల ముందు 86వ సంవత్సరంలో ఆగస్టు 13, 10 గంటలకు మహల్సాపత్తో నేను అల్లాబద్దకు వెళ్తున్నాను, వస్తే 3 రోజుల్లో తిరిగి వస్తాను, అలా రాకుంటే శరీరాన్ని ఆరుబయట పాతిపెట్టి గుర్తుగా 2 జెండాల పాతు అని చెప్పి అతని ఒడిలో ఒదిగిపోయారు. శ్వాస నాడి నిలిచిపోయాయి. బాబా సమాధి అయిపోయారా అనిపించేట్లుగా ఆయన శ్వాస నాడి నిలిచిపోయాట. ఏమని చెప్తున్నారు, నేను అల్లాబద్దకు వెళ్తున్నాను, వస్తే 3 రోజుల్లో వస్తాను, లేకపోతే ఈ శరీరాన్ని ఆరుబయట పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలు పాతు అని. ఆ శరీరంలో శ్వాస నాడి నిలిచిపోయాయి. సాయి మరణించారని తలచి జనం గుమికూడారు. ఆ ఊరి కారణం పంచాయతీ కూడా జరిపించాడు. శవానికి ఎక్కువ సమయం ఉంచక అంత్యక్రియలు చేయాలని గ్రామస్తులు తొందర చేశారు. అంటే ఇంకేముంది, బాబా దేహాన్ని వదిలేశారు, అసలే అది అంటువ్యాధులు, కలరా ఇవన్నీ తీవ్రంగా ఉన్న సమయం కాబట్టి ఇక ఆ దేహాన్ని వీళ్ళు అన్నట్టుగా 3 రోజులు ఉంచడానికి కుదరదు, దీన్ని తొందరగా
సంస్కారాలు చేయాలి, అంత్యక్రియలు చేయాలని గ్రామస్తులందరూ తొందర చేశారట. కానీ మహల్సాపతి ఏం చేశాడు, పట్టుబట్టి 3 రోజులు సాయి తల తన ఒడిలోనే ఉంచుకొని కూర్చున్నాడు. అంటే మహల్సాపతి సాయి అని పేరు పిలిచింది ఆయనే. బాబాని మనకి మళ్ళీ 30 సంవత్సరాల పాటు మనకు అందుబాటులో ఉండేట్టుగా అంత పట్టుదలతోటి, కావాలంటే నన్ను కూడా తీసుకెళ్ళి సంస్కారాలు చేయండి అన్నాడే తప్పించి నేను మాత్రం ఆయన వదలను అని పట్టుబట్టి ఉండటం వల్ల మళ్ళీ సాయి భౌతికంగా తిరిగి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల పాటు మళ్ళీ ఆయన అవతార కార్యక్రమాన్ని కొనసాగించారనమాట. అంటే మహల్సాపతిని మనం ఎంతగా పూజించాలో ఆ విషయంలో. అట్లా ఆయన పట్టుబట్టి 3 రోజులు సాయి తలను తన ఒడిలో ఉంచుకొని కూర్చున్నారు. మరొక వంకేమో అంత్యక్రియలు తమ మతానుసారం జరగాలని హిందువులు ముస్లింలు పట్టుబట్టారు. అప్పుడు కూడా ఉంది, 30 సంవత్సరాల క్రితం కూడా అదే కొట్టుకుంటూ ఉన్నారు. ఆయన హిందువు కాబట్టి ఇలా చేయాలని పూజలు చేస్తున్నారు, చందనం ధరించారు. ఇట్లా ముస్లింలేమో వాళ్ళ సంప్రదాయం ప్రకారం జరగాలని పట్టుబడతారు. ఇక ఎంత అయిందంటే అది కొట్టుకునే చాటు దాకా వచ్చింది. ఘర్షణ తప్పదనుకొని ప్రక్క గ్రామాల వారు తమ పక్షాలను బలపరుచుకోవాలని షిరిడీకి చేరుకున్నారు. అంటే ఇక సపోర్ట్ కోసం పక్క గ్రామాలను కూడా పిలిపించారంటే ఎక్కువ మంది ఎవరు ఎట్లయితే సపోర్ట్ చేసేదని. ఇక ఈ గ్రామాధికారికి దిక్కుతోచక పోలీస్ పటేల్ ద్వారా అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్కు కబురు చేశారు. ఆయన ఏం అన్నాడు, ఆయన అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ అంటే బ్రిటిషర్ కాబట్టి విదేశీయులమైన మేము ఏం చేసినా ప్రజలు ఉద్రిక్తులవుతారు, గ్రామ పెద్దలు ఎలాగో చక్కబెట్టండి, కానీ సాయి తిరిగి బ్రతికితే నాకు తెలపండి, దర్శిస్తాను. క్రీస్తు తప్ప మరెవ్వరూ మరణించాక తిరిగి జీవించలేదు అన్నాడు ఆ కలెక్టర్. అతనికి ఉన్న పరిజ్ఞానంలో ఏం చెప్పాడు, ఇదిగో మంచి తెలివైన విద్య చెప్పాడు అనమాట. మేము అసలే విదేశీయులో ఇది కొట్టుకొని చేస్తున్నారు ఈ స్వాతంత్రం కోసం, అలాంటిది ఇప్పుడు ఇంకా ఇలాంటివి చేస్తే ఇంకా ఈ గొడవల్ని పెంచినట్టు అవుతుంది, కాబట్టి మీరే ఎలాగో ఆ విషయాన్ని చక్కబెట్టండి. కానీ మళ్ళీ ఏమన్నాడు, ఒకవేళ నిజంగా సాయి కనుక తిరిగి బ్రతికితే నాకు తెలపండి, దర్శిస్తాను. ఎందుకని, క్రీస్తు తప్పితే మరెవ్వరూ మరణించాక తిరిగి జీవించలేదు అన్నట్టు కలెక్టర్. ఇది కూడా ఆశ్చర్యం. ఎందుకంటే చూడండి, ఇక్కడ క్రీస్తు పరంగా తీసుకుంటే ఆయన మళ్ళీ పునరుద్ధరణ జరిగిన తర్వాత, ఆయన మళ్ళీ జీవించి వచ్చిన తర్వాత అత్యంత సన్నిధైన భక్తులకి అట్లా కనపడి వెళ్ళిపోయారనే ఉంటుంది తప్పించి, మళ్ళీ సాయిలాగా 30 సంవత్సరాల పాటు అది ఏమీ జరగనట్టుగా జనాల మధ్యలో ఉండి చేసింది లేదు. ఎంతటి అద్భుతం, చూసిన వాళ్ళు లేరు. ఇక్కడ మామూలు సామాన్య భక్తులు ఎవరు కూడా మళ్ళీ జీసస్ని చూసిన వాళ్ళు లేరు. కానీ సాయి దగ్గరికి వచ్చేసరికి ఆయన మళ్ళీ ఏమీ జరిగినట్టుగా మళ్ళీ 30 సంవత్సరాల పాటు తన అవతార కార్యక్రమాన్ని అలానే కొనసాగించారనమాట. 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయన లేచి తిరిగి వచ్చి, గ్రామ పెద్దలు ఈ సంగతి ప్రజలకు చెప్పకుండా వాళ్ళు ఏం చేశారు, యుక్తిగా కలెక్టర్ ఏ క్షణానైనా వచ్చి తగు చర్య తీసుకుంటారని, ఈలోగా త్వరపడి ఏమైనా చేస్తే శిక్షిస్తారని చెప్పారు. వాళ్ళు తెలివిగా ఏం చేశారు, మనం నిర్ణయం తీసుకుంటే ఆయన వచ్చి మనల్ని శిక్షిస్తాడు, కలెక్టర్ గారు వస్తారన్నారు కాబట్టి మనం వేచి ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళందరినీ కూడా వేచి ఉండేట్టుగా చేశాడు. అట్లా 13వ తారీఖు ఇది రాత్రి జరిగింది. ఆగస్టు 16, 1886 తెల్లవారుజామున 3 గంటలకు మళ్ళీ శరీరంలో నాడీ శ్వాస ప్రారంభమై కొద్దిసేపట్లో సాయి లేచారు. చూడండి, 3 రోజుల పాటు శ్వాస నాడీ లేకుండా దేహాన్ని వదిలేసి ఏమీ లేకుండా ఉన్న దేహంలో మళ్ళీ ఇవి మొదలయ్యి ఆయన లేచారు. భక్తుల సంతోషము, ప్రజల ఆశ్చర్యము వర్ణాతీతం. ఏమండి, పేగులను తీసి బయట కడిగి లోపల పెట్టుకునేవాడికి అసలు మనకి మన ఊహకు కూడా అందదు. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు ఆ రోజుల్లో ఆయన చేసేటువంటి ఆయన యొక్క యోగస్థితి ఎటువంటిది అనేది. అలానే ఖండఖండాలుగా తన దేహాన్ని ఖండయోగం చేసేవాడికి, చూసేవాళ్ళకి వీళ్ళందరూ కత్తులతో నరికి చంపేశారా అన్నట్టుగా ఉండేదట. శరీరం ముక్కలని అక్కడక్కడ పడి ఉండేవి. మళ్ళీ కొంతసేపటికి ఆయన మళ్ళీ మామూలు స్థితిలో కూర్చొని ఉండేవారు. అంటే అటువంటి యోగ స్థితిలో దేహానికి అసలు ఊహించడానికి కూడా సాధ్యం కాని అన్ని అత్యంత హయ్యెస్ట్ లెవెల్లో యోగ స్థితిలో ఉన్న ఆయనకి మళ్ళీ ఈ శ్వాస ప్రారంభమై ఇందులో లేకపోతే ఆశ్చర్యమే ఉంది. కానీ మనకు అనిపిస్తుంది అవన్నీ మనకు సహజం కాదు కాబట్టి. ఇంకా భక్తుల సంతోషము, ప్రజల ఆశ్చర్యము వర్ణాతీతం. అరే సాయి దేహం వదిలేసారనుకున్నాం, మళ్ళీ 3 రోజుల తర్వాత ఆయన తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చారని. శ్యామ మాత్రం ఆయన్ని, దేవా ఎక్కడికి పోయావు, ఏం చేసావని అడిగాడట. అంటే వాళ్ళకి చనువు కాబట్టి శ్యామ దగ్గర బాబాని అడిగాడు, బాబా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు ఈ 3 రోజులు అని. బాబా చిన్నగా నవ్వి, అల్లా వద్దకు వెళ్ళాను. ముందే చెప్పారు కదా నేను అల్లా వద్దకు వెళ్తున్నానని. అల్లా వద్దకు వెళ్ళాను, మొదట నేను తిరిగి రాదలచలేదు. కానీ అల్లా అన్నారు, నువ్వు చేయవలసింది ఎంతో ఉంది,
బెంగాల్లో గదాధర్ అనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు. కానీ అతని పుణ్యఫలం అవతార కార్యం ఇంకా మిగిలి ఉన్నాయి. నీవు అవి తీసుకొని అతన్ని విడుదల చేసి నీ స్థలానికి వెళ్ళు అన్నారు. నేనేమో అల్లావద్దికి వెళ్ళాను, ఇంకా రాదలుచుకోలేదు. కానీ ఆయన ఏం చెప్పాడు, నువ్వు చేయవలసిన పని ఇంకా చాలా ఉంది. నువ్వు బెంగాల్లో ఒక భక్తుడు గదాధర్ అనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతూ ఉన్నాడంటే ఆయన కూడా అక్కడ దేహాన్ని వదిలేసి సమాధవాలని ఆయన చేస్తూ ఉన్నారు. కానీ అతనికేమో ఇంకా పుణ్యఫలం ఉంది. అందుకంటే చూడండి గమ్మత్తు, మనం ఏదో ఒక వ్రతాలు పూజలు చేసి ఇలా దానం చేసో ఏదో చేసి అబ్బాయి పుణ్యం సంపాదించుకున్నాం అనుకుంటున్నాం. పుణ్యం సంపాదించుకుంటే అది మళ్ళీ తర్వాత జన్మల్లో మనకి సంపదగా వస్తుంది తప్పించి మనం చేసుకున్న తప్పులు పాపాలు కర్మలు మనం మాట్లాడే మాటలు తద్వారా కూడగట్టుకున్న వాటిని దేన్ని కూడా రద్దు చేయదు. గురుసేవ తప్పించి ఏవి రద్దు చేయమన్నమాట. మనం తెలియక ఏమనుకుంటాం, మేము బాగా పూజలు చేసుకుంటాం, మేము బాగా వ్రతాలు చేస్తాం, లేకపోతే మేము అది చేస్తాం ఇవి చేస్తాం అనుకుంటాం. అది కూడా సత్వగుణంతో చేస్తే, రజోగుణంతో ఒక తమో గుణంతో చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, అది ఒకవేళ మనకి సంపదగా అంటే పుణ్యంగా మనం పొందామనుకోండి, పుణ్యంతో ముక్తి రాదు. అందుకని మళ్ళీ దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకొని రావాల్సిందే. తీసుకొని వస్తే ఏమవుతుంది, అసలే మనకి ఇంకా అజ్ఞానంలో ఉన్నాం, దానికి తోడు ఆ కొద్దిగా మనకి కలిమి మనకి వచ్చిందనుకోండి, మనం ఇంకా అహంకారంతో జీవించి, లేదు రూపం బాగుందనుకోండి, అందరినీ చిన్నచూపుగా మాట్లాడటం, లేకపోతే మనమే గొప్పవాళ్ళమను, అంటే మనకు వచ్చే జన్మకి అజ్ఞానంలో వస్తున్నాం కాబట్టి ఇంకా ఇంకా తర్వాత జన్మలు ఎన్ని జన్మలకో మనం అంతా వీటన్నిటిని మనం తయారు చేసుకుంటాం అన్నమాట. అందుకని మనం పుణ్యం కావాలని కోరుకోకూడదు ఎప్పుడూ కూడా. అందుకే పూజ చేసినా వ్రతం చేసినా స్వామి ఈ ఫలితాన్ని నాకు ఇవ్వద్దు, ఇది మొత్తం కూడా భగవంతునికి సమర్పిస్తున్నాను అని సాయినాథార్పణమస్తనో కృష్ణార్పణమస్తనో లేకపోతే ఇట్లా మనం వాళ్ళకి అర్పణం చేసాం. ఎందుకని, నాకు స్వామి ఈ చేసిన దానివల్ల నాకు పుణ్యం ఇవ్వద్దు, మన సంకల్పం ఏమో పుణ్యం రావాలనే, కానీ అది చేస్తే మనం ఇందులో ఇరుక్కుంటామని పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఒరే నువ్వు దాన్ని కూడా కోరుకోవద్దు, ఆయన ఏమి ఇస్తాడో ఆయన ఇష్టం, అందుకని నువ్వు దీన్ని మాత్రం ఆయనకి సమర్పణ చేసేయి, దీని ఫలితం కూడా నాకు వద్దు స్వామి అని. మరి ఈ గదాధరుడికి పుణ్యఫలం ఉందట, మరి ఆయనేమో సమాజం జాలం చూస్తున్నాడు, కానీ మరి అది ఉన్నప్పుడు ఆయన ఇంకా ఉండాలి కదా. అందుకని ఆయన పుణ్యఫలము అవతార కార్యము ఇంకా మిగిలాయి, నీవు అవి తీసుకొని అతన్ని విడుదల చేసి నీ స్థలానికి వెళ్ళన్నారు. అతనికున్న పుణ్యఫలాన్ని అతని అవతార కార్యాన్ని రెండింటినీ కూడా నువ్వే స్వీకరించి అతన్ని విడుదల చేయి, మళ్ళీ నీ స్థలానికి వెళ్ళు అన్నారు. నేను అలాగే చేశాను అన్నారు. ఆశ్చర్యంతో శ్యామకు మాట పెగలలేదు. ఏం చెప్తున్నారు బాబా, ఇదేంటి, ఆయన ఎవరు, గదాధరుడు ఎవరు, అవి తీసుకొని ఆయన విడుదల చేయడం ఏంటి, మళ్ళీ ఈయన వెనక్కి రావడం ఏంటి అని. నేను అలానే చేశాను అన్నారు బాబా. ఆశ్చర్యంతో శ్యామకు మాట పెగలలేదు. తెల్లవారుతూనే సాయి ఎప్పట్లా తమ నిత్యకృత్యానికి ఉపక్రమించారు. చూడండి, మళ్ళీ నార్మల్, మళ్ళీ పొద్దున్నే ఆయన ఇటు లెండికి వెళ్ళడం, భిక్షకు వెళ్ళడం, ఇవన్నీ తెల్లవారుతూనే ఎప్పటిలా సాయి తమ నిత్యకృత్యానికి ఉపక్రమించారు. ఖండయోగం సిద్ధించిన సాయికి ఇది ఒక లెక్క. దేహాన్ని అసలు ముక్కలు ముక్కలుగా చేయడం అంటే అసలు మనకు ఊహకు అందుతుందా? అలాంటి స్థితిలో ఉన్న ఆయనకి మళ్ళీ తిరిగి రావటం ఇవన్నీ ఆయనకు ఒక లెక్క. ఇక్కడ కూర్చొని కిందకు చూస్తూ భక్తులతో మాట్లాడుతూ కింద కూర్చొని కనిపించిన సాయి మళ్ళీ ఎవరిని అలా చూడగానే పైన ఎక్కడో మసీదు పైన కట్టినటువంటి ఆ చిన్న చెక్క బల్ల మీద ఆయన విశ్రమిస్తున్నట్టుగా, మళ్ళీ దాని చుట్టూ 4 దీపాలు, దానికేమో 4 గుడ్డ పీలికలతోటి, అసలు అవి ఆ ఉయ్యాల బలనే ఆ చెక్క బలనే మొయ్యలేవి అనిపించే వాటి మీద సాయి అక్కడ ఆయన ఎలా ఎక్కేవారో, అది ఎలా ఆయన బరువు ఆపేదో, మళ్ళీ దాని చుట్టూ 4 దీపాలేంటో, ఇవన్నీ కూడా మనకి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయన అంతటి యోగీశ్వరుడు అనమాట. బాబాని అడిగితే ఏమన్నారు, నాలా కళ్ళు తెరిచి నిద్రించగలిగిన వాడికే అది సాధ్యం అన్నారు. బాబా మీరు కింద కూర్చొని కనపడ్డారు కదా, మసీదులో నిత్యం లేదు, ఇక్కడ ఏమీ లేవు, టేబుల్లో స్టూలో చైరో ఏమీ లేవు కదా, ఎలా ఎక్కారు అంటే, నాలాగా కళ్ళు తెరిచి నిద్రించగల వాడికే సాధ్యం అన్నారు. అది ఆయన స్థితి చెప్తూ ఉన్నారనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఖండయోగం సిద్ధించిన సాయికి ఇది ఒక లెక్క. లోపల పేగుల్ని తీసి కడిగి ఆరబెట్టుకొని తిరిగి మింగేవాడికి, అలానే ఖండయోగం చేసేవారికి ఆయన. ఈ వాత తెలియగానే ఎందరో వచ్చి సాయిని దర్శించాడు. వారిలో ఆ కలెక్టర్ కూడా, అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ చెప్పాడు కదా, సాయి కనుక మళ్ళీ తిరిగి వస్తే, ఆయన ప్రాణంతో తిరిగి వస్తే నాకు తెలియజేయండి, మాకు తెలిసి క్రీస్తు ఒక్కడే అలా వచ్చాడు అని అన్నందుకు మళ్ళీ ఆయన వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడట. ఇంకో విశేషం ఏంటంటే, బాబా చెప్పినట్టుగానే ఆ రోజు రాత్రి 1:02 శ్రీ రామకృష్ణ పరమహంస నిర్యాణమయ్యారు.
చూడండి బాబా ఇప్పుడు ఎప్పుడైతే ఇది జరిగిందో అదే రోజున రాత్రి 1:02 నిమిషాలకు శ్రీ రామకృష్ణ పరమహంస నిర్యాణమయ్యారు. వారి అసలు పేరు గదాధరుడు. అంటే ఆయన విడుదల చేయడానికి కూడా సాయి అవి స్వీకరించి, మనకి తెలియని విషయాలు అనమాట ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో. మనం అనుకునే సాయి వేరు, ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే ఆయన అసలు ఏ స్థాయిలో మహాత్ముడో కూడా మనకి అర్థం కాదనమాట. రామకృష్ణ పరమహంస ఎంతో గొప్ప మహాత్ముడు. అలాంటిది ఆయన విడుదల చేయడం కోసం కూడా మళ్ళీ ఇక్కడ సాయి ఆయనకు ఉన్నటువంటి ఆ పుణ్యఫలాన్ని, అంటే ఆయన అనుభవించకుండా ఉన్న దాన్ని మళ్ళీ ఆయన విడుదల చేయడం కోసం స్వీకరించి, అంతేకాకుండా ఆయన అవతార కార్యం కూడా స్వీకరించారు. కరెక్ట్గా ఆయన చెప్పింది గదాధరుడు ఎవరో కాదు, శ్రీ రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధరుడు. సమాధి చెందిన రోజు, బాబా సమాధి చెందిన నాటి రాత్రి హనుమాన్ ప్రసాద్ జోషి ఇంటి గోడకు తగిలించిన బాబా పటం అకస్మాత్తుగాను నిష్కారణంగాను చాలాసేపు బాగా ఊగింది. ఇది ఎప్పుడు 1918లో సమాధి ఘటన చెప్తున్నారు మాస్టర్ గారు. ఆ రోజట ఎక్కడో హనుమాన్ ప్రసాద్ జోషి ఇంట్లో గోడ తగిలించినటువంటి బాబా పటం అకస్మాత్తుగాను నిష్కారణంగాను చాలాసేపు ఊగింది. అట్లానే విలేపార్లేరుని మాధవరావు దీక్షిత్ అనే భక్తుని కల్లో నాసిక్లోని ఒక గొప్ప యోగి మహాసమాధి చెందినట్లు కనిపించింది. అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాడు. ఇది ఎంతకుముందు చేసిన లీల మళ్ళీ నిజంగా రెండోసారి సమాధి చెందిన తర్వాత కూడా మాస్టర్ అంటున్నారు, అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాడు. బాబా సమాధి చెందిన మరుసటి తెల్లవారుజామునే పండరిపురంలో దాసగణకు స్వప్నంలో బాబా కనిపించి, మసీదు కూలిపోయింది, నూనె వర్తకులు ఇతర వర్తకులు నన్ను ఎంతో వేధించారు, అందుకే ఆ చోటు విడిచిపోయాను, ఆ విషయం చెప్పడానికే వచ్చాను, నీవు త్వరగా వెళ్ళి నా సమాధిని పూలతో కప్పు అన్నారు. చూడండి ఎంత ఆశ్చర్యం. మరి బాబా సమాధి చెందిన తర్వాత ఆ రోజు దాసగణుకు స్వప్నంలో కనబడి చెప్తూ ఉన్నారట. స్వప్నంలో దాసగణు కనిపించి మసీదు కూలిపోయింది, ఆయన దేహం కాదు, దేహాన్ని వదిలేశారు, ఆయన ఎప్పుడూ ఉండేవాడే, అందుకని మళ్ళీ అక్కడ స్వప్నంలో కనపడి ఏం చెప్తున్నారు, మసీదు కూలిపోయింది, నూనె వర్తకులు అంటే బాబా చెప్తూ ఉన్నారు, నూనె వర్తకులు ఇతర వర్తకులు నన్ను ఎంతో వేధించారు, అందుకే ఆ చోటు విడిచిపోయాను, ఆ విషయం చెప్పడానికే వచ్చాను, నీవు త్వరగా వెళ్ళి నా సమాధిని పూలతో కప్పు అన్నారు. తెల్లవారి షిరిడి నుంచి జాబ్ రానే వచ్చింది. అంటే అక్కడి నుంచి సమాచారం అందే లోపలే బాబా దానికి స్వప్నదర్శనంలో కనిపించి చెప్పారనమాట. అతను వెంటనే శిష్యులతో షిరిడి చేరి సమాధి పూజ, ఏకాహము, అన్నదానము చేశాడు. సాయి ఆ రోజు ఉదయం లక్ష్మణ్ మామ జోషికి స్వప్నంలో కనిపించి ఏమని చెప్తున్నాడు, బాబా నేను మరణించాననుకొని ఈరోజు జోగ్ హారతి ఇవ్వడానికి రాడు, నీవు వచ్చి పూజ ఆరతి చెయ్యి అన్నారు. బాబా సమాధి చెందారు కదా, ఇప్పుడు ఆరతి ఎవరికి చేస్తాం, రోజు బాబాకి ఆరతి చేసేవారు కదా, అందుకని జోగు రాడు, అందుకని ఇలా అనుకుంటూ ఉంటాడు, నేను సమాధి చెందాను, ఇప్పుడు ఎవరికి అక్కడ హారతి చేయాలని. అందుకని లక్ష్మణ్ మామ జోషికి బాబా కనిపించి చెప్పారంట స్వప్నంలో, నేను మరణించాలనుకుని జోగురు అడిగాని, నువ్వు వచ్చి అక్కడ పూజను హారతి చేయి అని చెప్పారట. అతను వెంటనే వెళ్ళి సాయి దేహానికి ఆ సేవ జరిపించాడు. నాటి మధ్యాహ్నం మిగిలిన భక్తులతో కలిసి జోగ్ సాయి దేహానికి పూజ ఆరతి చేశారు. బాబా చేతివేళ్లు తెరిచి దక్షిణ అందులో పెట్టారు. సమాధి అయిన 21 గంటల తర్వాత కూడా సాయి వేళ్ళు బిగిసిపోకుండా సులువుగా తెరుచుకున్నాయి. అంటే మామూలుగా అయితే శరీరం బాగా బిగుసుకుపోతుంది అనమాట, కానీ బాబా యొక్క దేహం మాత్రం అలా కాలేదట. వాళ్ళు బాబా చేతివేళ్ళు తెరిచి కూర్చోబెట్టారు కదా, ఆయనకి దేహానికి పూజ అవన్నీ చేసి, అట్లా సులువుగా తెరుచుకున్నాయి, మళ్ళీ మూసుకున్నాయి. దశమి నాటి రాత్రంతా కూడా బూటీవాడలో సమాధి తవ్వుతూ ఉన్నారు. బుధవారం సాయంత్రం బాబా శరీరాన్ని 4 చక్రాలు గల ఒక వాహనంపై ఉంచి పైన అర్ధచంద్రాకృతిలో ఆచ్ఛాదన ఏర్పాటు చేసి గ్రామమంతా ఊరేగించి బూటీవాడలోని హాలులో ఉంచారు. సుమారు 36 గంటల తర్వాత కూడా సాయి శరీరం కొంచెం కూడా బిగవక కఫ్ని విప్పడం కూడా ఎంతో తేలిగ్గా వీలైంది. బుధవారం బాబా నోటి వెంట కొద్ది రక్తం వచ్చింది. చూడండి ఎంత ఆశ్చర్యమో, అప్పుడు రక్తం రావటం ఏంటి బాబా నోటి వెంట. బాబా సమాధి అయిన మరునాటి రాత్రి 12 గంటలకు శ్రీమతి ప్రధాన్కు కల వచ్చింది. అంటే బాబా స్వప్నంలో కనపడి చెప్పేవారనమాట. ఆయన సమాధి చెందుతూ ఉంటే చూసి ఆవిడ బాబా చనిపోతున్నారు అని కేకలు పెడుతున్నది స్వప్నంలోనే. అప్పుడు బాబా అన్నారు, మహాత్ములు చనిపోరు, సమాధి అవుతారు అన్నారు. అంటే చనిపోవటానికి సమాధి అవటానికి. అందుకే మనం మహాత్ములకి వాడతాం ఏమని, ఆయన సమాధి చెందారు అని. మిగిలిన వాళ్ళకైతే ఆయన చచ్చిపోయారు, లేకపోతే ఇంకోటి నిర్యాణం చెందారనో లేకపోతే ఇలాంటి పదాలు వాడతాం. అందుకని బాబా చెప్పారట,
మహాత్ములు చనిపోరు. ఎందుకని వాళ్ళ దేహానికి పరిమితులు గారు, ఎప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళు నిత్య చైతన్య స్వరూపులు. అందుకని వాళ్ళు సమాధి అవుతారు అంటే చైతన్య స్వరూపులు అవుతారు అని. అంటే దేహంతో ఉన్న దేహంగా కనపడిన వాళ్ళు చైతన్య స్వరూపులే ఎప్పుడూ ఉంటారు అని. మరుక్షణమే ఆయన శరీరం నిశ్చలమైపోయింది. స్వప్నంలో ఆవిడికి అందరూ దుఃఖిస్తూ ఉన్నారు. తెల్లవారేసరికి సాయి మహాసమాధి చెందారని వార్త అందింది. అంటే వాళ్ళకి మామూలుగా షిరిడి నుంచి ఆ వార్త అందే లోపే బాబా అట్లా కొంతమంది సన్నిహిత భక్తులకి స్వప్నంలో దర్శనం ఇచ్చి బాబా చెప్పారు. 3వ రోజు తెల్లవారుజామున ఎండబ్ల్యూ ప్రధాన్ వదిన గారికి స్వప్నంలో బాబా కనిపించి, మీ సంచిలో ఉన్న పీతాంబరం పంపి నా సమాధిపై కప్పించండి అన్నారు. ఆయన ఏర్పాట్లు ఆయనే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. వాడు రాడు పూజకి, నువ్వు వచ్చి పూజ చేయమని చెప్పడం. అట్లాగే బాబా ఏమంటున్నారు, నీ సంచిలో ఒక పీతాంబరం ఉంది, అది పంపించి నా సమాధిపై కప్పించండి అన్నారు. వెంటనే మెలకు వచ్చి చాలా సంవత్సరాలుగా ఉతికిన ఒక పీతాంబరం వారి సంచిలో ఉన్న సంగతి జ్ఞాపకం వచ్చి ఆ ఉదయమే దాన్ని షిరిడీకి పంపారు. 1923వ సంవత్సరం వరకు తరచూ దానినే బాబా సమాధి మీద కప్పేవారు. బాబా సమాధి అయిన తర్వాత 7వ రోజున ఉపాసిని బాబా కాశీ వెళ్ళి 1100 మంది బ్రాహ్మణుల చేత విశ్వేశ్వరునికి అభిషేకం చేయించి వారందరికీ భోజనము, దక్షిణ, శాలువలు ఇచ్చారు. బొంబాయి భక్తులు 13వ రోజున హిందూ పద్ధతిన 3000 రూపాయల ఖర్చుతో 3000 మందికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టారు. తర్వాత మాసికం రోజున దాసగను కూడా అంత వైభవంగా చేశాడు. ఆ రోజున సాయి మరో భక్తునికి స్వప్న దర్శనం ఇచ్చి ఆ రోజు ప్రత్యేక పూజ, పేదలకు అన్నదానం చేయమని చెప్పగా అతను ఆ విధంగానే చేశాడు. త్రైమాసికం అప్పుడు అంటే బాబా సమాధి 3 నెలలకి 5000 రూపాయల ఖర్చుతో సంతర్పణ, వస్త్రదానాలతో పాటు ఆ కార్యం జరిపించిన బ్రాహ్మణులకు పట్టుబట్టలు, వెండి గ్లాసులు దానం ఇచ్చాడు దాసగను. అప్పట్లో సాయి సంస్థానానికి దాసగను అధ్యక్షుడిగా ఉన్నారు. ఇది కాలానికి అవ్వాల అధ్యాయం. అంటే మాస్టర్ గారు చెప్పినట్టు మహాత్ములు అంటేనే మరణాన్ని జయించిన వారు. ఆయన ఎప్పుడూ ఉండేవాడు. అందుకే చెప్తూ ఉన్నారు, నా మట్టి సమాధానం చెప్తుంది, నా మట్టి పలుకుతుంది, నా సమాధిని ఆశించిన వారితో అది మాట్లాడుతుంది, నేను సమాధిలో నుంచే సర్వకార్యాలు నిర్వర్తిస్తుంటాను. ఎందుకని ఆయన ఎప్పుడు దేహంగా జీవించిన వాడు కాదు. ఆయన ఉండటానికి దేహంతో పనే లేదు. మనకు అందుబాటులో ఉండటం కోసం కొంతకాలం ఆ దేహాన్ని ధరించి మనకు అందుబాటులోకి వచ్చారే తప్పించి ఆయనకి దేహం ఎందుకు? అన్ని జీవుల రూపంగా అందుకే ఓం ప్రాణస్వరూపాయ అని చెప్పుకుంటాం, విశ్వప్రాణాయ అని చెప్పుకుంటాం. అంటే అన్ని జీవుల్లో ఉన్న ప్రాణస్వరూపమే ఆయన, అన్ని జీవుల్లో ఉన్న చైతన్యమే ఆయన. ఒక్కడిగా ఉన్న పరమాత్మ అనేకం అవ్వాలనుకున్న సంకల్పం నుంచి వచ్చినవే తప్పించి ఇవన్నీ ఆయన తప్పించి అన్యంగా ఉండటానికి లేదు. అయితే ఈ విషయం తెలిసి ఇవాళ దొంగ గురువులు ఏం చేస్తారు, మాటలతో చెప్తారు. సాయికి, కృష్ణ భగవానుడికి, లేకపోతే ఈ దొంగ గురువులకి మాస్టర్ అంటారు హాఫ్ బేక్డ్. వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా గురువులను ప్రకటన చేసుకోవాలని చూస్తూ ఉంటారు. అందుకని వీళ్ళందరూ మాటలతో కాకుండా అనుభవం అనే భాషతో మాట్లాడతారు. మిగిలిన మహాత్ములందరూ కొద్దిమంది భక్తులకు అటువంటి బాగా అంటే అత్యంత శ్రద్ధతో సేవించినటువంటి భక్తులకు అటువంటి అనుభవాలు ఇచ్చుంటే, సాయి మాత్రం అర్హతానర్హులతో పని లేకుండా అందరికీ అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నారు. మనతో కూడా కలిపి వచ్చిన భక్తురాలతో బాబా అన్నారు, అదేంటో మేము ఇక్కడికి వచ్చి కూర్చోగానే నాకు ఇప్పటిదాకా కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, తలనొప్పులు అవన్నీ ఉన్న నొప్పులన్నీ పోయాయి అన్నారట. ఒక్కసారిగా ఆవిడ అదేంటి బాబాలు అన్నారు, నాకు కదా అలా జరిగిందని. అంటే అప్పటిదాకా ఆవిడకి స్పృహ కూడా లేదు. ఆవిడ ఎంతో ఇబ్బందులతో వచ్చినా బాబా సన్నిధిలో కూర్చోగానే అలా అన్నారు. అప్పుడు బాబా అన్నారట, అమ్మ నువ్వు మళ్ళీ వేరుగా ఉన్నావని, నేను వేరుని అనుకుంటున్నావేమో, నీకు నాకు భేదమే లేదు అన్నారు. అంటే నీలో ఉన్నది కూడా నేనే. ఒక జీవులతోనే కాకుండా మనతో కూడా బాబా అట్లా స్వయంగా చెప్పేవారనమాట. అంటే ఆయన ఎప్పుడూ ఉండే తత్వం. మన కోసం షిరిడీలో 60 సంవత్సరాల పాటు భౌతిక దేహంతో మనం మిగిలిన దత్తావతారాలు తీసుకున్నా కానీ వాళ్ళు ఒక ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి సంచరిస్తూ అక్కడ పుణ్యతీర్థాలని వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తూ తిరుగుతూ వెళ్ళారు. కానీ సాయి మాత్రం ఒక్కచోట కదలకుండా మనందరికీ లభ్యమయ్యారనమాట. అది మనం చేసుకున్నటువంటి అదృష్టం. మళ్ళీ వచ్చేవారం తర్వాత అధ్యాయం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.